హల్లెలూయా! హల్లెలూయా! స్తోత్రములు. పిల్లరా దశ లైన్‌లో ఉండండి. మరి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దాము. సమయంలో మీరు కూడా ప్రభువుని అడగండి పిల్లరా. వినగల చెవును, గ్రహించే మనసు ప్రభా నాకివ్వండి అని మీరు ప్రభువుని అడగండి పిల్లరా. మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకున్నామనమాట. ప్రార్థన. మహాపరిశుద్ధుడాం ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రములయ్యా, నీకు మహిమ ఘనత ప్రభావములు నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు కలుగునుగాక. తండ్రి మరి సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవును, గ్రహించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యమై ఉన్న దేవుడు నువ్వే ప్రభా. ఈ సమయంలో నీ బిడ్డలు ఎవరైతే నీ మాటలకి చెవియెక్కుతున్నారు ప్రభా, వారందరి జీవితంలో నీ గొప్ప కార్యం జరిగించండి. ఎవరు కూడా ప్రభా మరి నీ మాటలను పెడచెవిని పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా వినగల మనసును దయచేయండి అయ్యా. గ్రహించే మనసు దయచేయండి అయ్యా. ఈ లైవ్లో ఉండే మనసును దయచేయమని ప్రార్థిస్తూ నన్ను నీ బిడ్డలను అందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే, ప్రైజ్ రప్లేరా దిస్ లైన్లో ఉంటాం, ప్రయత్నించేయండి. దయచేసి లైన్లో ఉండండి. ప్రభు ఈ సమయంలో తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆమెన్ చేసి వెళ్ళిపోకాకండి. ఉంటాం, ప్రయత్నించేయం పిల్లరా. ఓకేనా? ఉంటారా? ఉండండి, మంచిది. ఎందుకంటే పిల్లరా మన సమయం దేవునికి ఇవ్వటం ఎంతో గొప్ప ఆశీర్వాదం. మీరు ఎక్కడున్నా కానీ లైవ్ చూడొచ్చు, లైవ్లో ఉండొచ్చు. మీరు పనులు చేసుకోవడం కూడా మీరు వాక్యం వినొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర బ్లూటూత్ ఉంటే బ్లూటూత్ పెట్టుకుని వాక్యం వినండి. లేకపోతే అవేమి లేకపోయినా కానీ పక్కన పెట్టుకునైనా మీరు వాక్యం వినొచ్చు అనమాట. సో దయచేసి పిల్లరా మీరు ఎక్కడున్నా కానీ దేవుని మాటలను మీరు శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభునామలో మనం చేస్తాం. ఎందుకంటే ప్రభు అంటాడు, నా మాటలు శ్రద్ధగా వినండి అంటాడు ప్రభు. సో కాబట్టి పిల్లరా మనం ఎప్పుడైతే దేవుని యందు శ్రద్ధ పెడతామో దేవుడు మన పట్ల కూడా శ్రద్ధ పెడతాడు. మనం ఎప్పుడైతే దేవుని అశ్రద్ధ చేస్తామో దేవుడు కూడా మన పట్ల అదే చేస్తారన్నమాట. ఎందుకని అంటే దేవుని యొక్క వాక్యం శ్రవిస్తాం. ఏమైతే ఇత్తుతామో అదే పంటను కోస్తామంట. అర్థం పిల్లరా, మనం ఏమైతే ఇత్తుతామో అదే పంటను మనము కోస్తామన్నమాట. కాబట్టి మనము దేవుని వాక్యం వింటే, మనము ప్రార్థన చేస్తే దేవుడు మన మాటలు వింటాడు. మనం ఆయన పట్ల శ్రద్ధ చూపిస్తే దేవుడు కూడా మన పట్ల శ్రద్ధ చూపిస్తాడన్నమాట. మనం దేవుని పట్ల అశ్రద్ధ చూపిస్తే ఆలోచించండి. సో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మనము దేవుని పట్ల అశ్రద్ధ చూపిస్తే దేవుడు కూడా మన పట్ల అదే చేస్తాడన్నమాట. మనం దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు కూడా మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. పిల్లల దయచేసి ఉండండి, మీ జీవితంలో దేవుని కార్యాలు జరిగిస్తారన్నమాట. ఓకేనా? ఉన్నారా? ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. మీరు ఉంటే ఓకేని పెట్టండి, లేదా ఉన్నానని పెట్టండి. ఓకేనా? సో మీరు అందరూ ఉండాలని నేను ఆశిస్తున్నమాట. మరి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం చూద్దామన్నమాట. స్క్రీన్లో మీకు చూపిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యం చూడటం ప్రయత్నించేయండి. ఒక పిల్లరా మీ దగ్గర బైబుల్ ఉంటే బైబుల్ చూడొచ్చు, లేదా మరి మొబైల్లో చూపిస్తుంది కదా వాక్యాన్ని, ఆ వాక్యాన్ని చూడొచ్చు. ఒకవేళ మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే నోట్స్ ఉంటే రాసుకోవచ్చు. ఓకేనా? ఏమన్నా దేవుడి సమయంలో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మీరు రాసుకుంటే అది ఎంతో మీకు ఆశీర్వాదకరం అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూద్దామన్నమాట. ఈరోజు 2వ అధ్యాయంలో నుంచి మనం చూద్దామన్నమాట. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం అన్నమాట. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారే యెహోషువ ఇజ్రాయేలు వారి కొరకు చేసిన కార్యాలన్నిటిని చూసిన పెద్దలు దినములన్నిటినో ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడైన యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరాల వయసు గల వాడై మృతి పొందినప్పుడు అతను స్వాస్థ్యముపు సరిహద్దులనున్న తిమ్నా తెరెసులో జనులందరూ పాటిపెట్టిరి. ఓకేనా? అది అఫ్రాయిముల మన్యమందులే గాయిషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. సో ఇక్కడ నుంచి చూస్తారన్నమాట. 10 వచ్చినమాట. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. మనం చూసాం పిల్లలు ఇక్కడ యెహోషువ అని చూసారన్నమాట. ఓకేనా? యెహోషువతో పాటు ఉన్న ఆ జనులు, అంటే యెహోషువ వయసు కలిగిన వాళ్ళు, లేదా యెహోషువ తర్వాత ఉన్న ఆ టైంలో ఉన్న ప్రజలు అన్నమాట. అంటే దేవుడు మొదటగా అబ్రామును పిలిచాడు. అబ్రామా, మరి నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ దేశాన్ని, నీ బంధువులను, నీ ఇంటి వారిని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి నువ్వు రా, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని ప్రభు అన్నాడు. అలా దేవుడు ఎప్పుడైతే అబ్రాముతో మాట్లాడాడో మరి దేవుడి మాట విని అబ్రాము ఆ విధంగా వచ్చేసాడనమాట. ఆ విధంగా వచ్చినందుకు
దేవుడు తనకి 100 సంవత్సరంలో మరి ఇస్సాకునిచ్చాడు. ఆ విధంగా దేవుడు ఇస్సాకునిచ్చి ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఇస్సాకు మూలముగా దేవుడు యాకోబుని ఆ తర్వాత మరి యాకోబు ద్వారా 12 గోత్రాలు రావటము, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి బానిసలుగా అక్కడికి వెళ్తారు. ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఒక సందర్భంలో యెహోషువ అక్కడ యేసోపు ఉంటాడనమాట కరువు టైంలో. అక్కడికి వెళ్తారనమాట. అక్కడ కరువు టైంలో అక్కడ అందరూ ఉంటారు. అక్కడ సంతానం పెరిగిపోద్ది అనమాట. అక్కడ ఐగుప్తు దేశంలో వాళ్ళు విస్తరిస్తారు. ఆ టైంలో మరి యేసోపు చనిపోయిన తర్వాత కొత్త రాజు వారిని పరిపాలన చేయడం ప్రారంభిస్తారన్నమాట. అలా పరిపాలన చేస్తున్నప్పుడు సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు బహుగా హింసిస్తూ ఉంటారు. ఆ విధంగా హింసించిన తర్వాత వారు దేవుని కోసం మొరపెడతాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వాళ్ళ కోసం మోషను పంపిస్తాడు. మోషే ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించి మరి దేవుడు వారిని బయటికి తీసుకొస్తాడు. ఎక్కడ నుండి ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొస్తాడు. ఎక్కడ తీసుకెళ్తారంటే అబ్రాహాముకి వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని తీసుకొస్తారన్నమాట. ఆ విధంగా మరి కొంత దూరం మోషే నడిపిస్తాడు. ఆ తర్వాత యెహోషువ బాధ్యత తీసుకొని ఇక దేవుడు చేసిన వాగ్దాన దేశంలోకి వాళ్ళు రావటం జరిగింది. అక్కడ అనేకులు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఆ విధంగా యుద్ధాలు చేసుకొని అక్కడున్న ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటారన్నమాట. ఇంకా స్వాధీనపరుచుకోది ఉంటుంది. సో యెహోషువ టైం అవకాశం ఉన్నంత కాలము చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటారన్నమాట. సో ఆ తర్వాత యెహోషువ ఆ తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని సేవిస్తారు. ఆ టైం అయిపోద్ది అనమాట. ఆ తరం అంతా కూడా అయిపోద్ది అనమాట. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు వారు వాగ్దాన దేశంలో ఉన్నారన్నమాట. ఓకేనా, ఆ తరం అంతా అయిపోయిందనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దామన్నమాట. ఆ తరం వారు అయిపోయిన తర్వాత చూద్దామన్నమాట. 10వ వచనం. ఆ తరము వారందరూ అంటే యెహోషువతో పాటు ఉన్న తరం వారందరూ కూడా ఎక్కడ చేర్చబడ్డారు? తమ పితరుల యొద్దకు చేర్చబడి అంటే పరలోకానికి వెళ్ళారు, లేదా పరదేశులకు వెళ్ళిపోయారన్నమాట. ఇప్పుడు వారికి పుట్టిన పిల్లలు ఉన్నారన్నమాట. అదే పిల్లరా, వారికి పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, అంటే వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలు వీళ్ళు చూద్దారన్నమాట. వీరి జీవితాలు ఎలా ఉన్నాయో, వీరు ఏ విధంగా బ్రతికారో, వీరి యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనం చూద్దామన్నమాట. చూడటమే కాదు, వీరి జీవితాల ద్వారా మనం అనేకమైన విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే మిత్రులారా, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడరి. తర్వాత వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనా ఎరగని తరము యొక్క పుట్టగా. ఇక్కడ చూసినట్టు పిల్లరా, ఒక తరము. ఏ తరము? ఈ తరము దేవుని ఎరగని తరము. ఏ తరము అంట? దేవుని ఎరగని తరము. అంటే దేవుడు వారి కోసం ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశారో అవన్నీ ఎరగని తరం అంట. ఈ రోజుల్లో కూడా పిల్లరా, ఈ భూమి మీద కూడా అలాంటి తరం అన్నది ఉన్నది. భూమి మీద ఈరోజు కూడా దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఎరగని తరము ఈ భూమి మీద ఉన్నది. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ఎలాగైతే ఉన్నారో, యెహోషువ తర్వాత నెక్స్ట్ వచ్చిన జనరేషన్ అంటే ఆ తరం అంటారు. జనరేషన్ అంటే ఆ తరం వారందరూ కూడా ఏం చేయలేదంట? దేవుని ఎరగలేదంట. వాళ్ళ కోసం చేసిన కార్యాలు కూడా ఎరగలేదంట పిల్లరా. వాళ్ళ నాన్నలు, వాళ్ళ తాతలు ఆరాధించిన దేవుని ఎరగలా మరి ఇల్లు. ఇప్పుడు చూడండి పిల్లరా, మీరు ఉన్నారు, మీరు ఏ దేవుని అయితే నమ్ముకుంటారో మీ బిడ్డలు కూడా ఆ దేవుని నమ్ముకుంటారు కదా, ఆ దేవుణ్ణి అమడిస్తారు కదా, ఆ దేవుని సేవిస్తుంటారు కదా పిల్లరా. అవును కదా. మరి ఇప్పుడు అట్లా లేదు ఇక్కడ. అర్థమవుతుందా? దేవుని ఎరగలేదు అంట. అంటే మాకు అవసరం లేదని అనుకున్నారు. రెండోది, ఆయన చేసిన కార్యాలని ఎరగని తరము. అర్థం పిల్లరా, ఒకటి దేవుని ఎరగలేదు, రెండోది ఆయన చేసిన కార్యాన్ని ఎరగలేదు. ఎంత బాధ కలిగించే విషయం పిల్లరా. దేవుడు వారి కోసం ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు, ఎన్ని మహత్కారాలు జరిగించాడు, ఎన్ని యుద్ధాలు జరిగించాడు. దేవుడు వారి పక్షమునుగా ఉండి ఆయన వారికి విజయాలు ఇచ్చి, యెహోషువకు తోడుగా ఉండి దేవుడు వారికి మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తే, ఇప్పుడు ఆ దేశంలో హాయిగా ఉంటూ ఏ దేవుడైతే ఇచ్చాడో, ఏ దేవుడైతే ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఇప్పుడు ఆ దేవుని ఎరగని ప్రజలు పుట్టారన్నమాట. అర్థంలేరా? అర్థమవుతుందా? ఇప్పుడు మీకోసం మీరు ఎవరికైనా చేశారనుకో పిల్లరా, అది వాళ్ళు గుర్తించలేదనుకో, మీకు ఎంత బాధ అని చెప్పండి. మీరు వారి ఆపదలు ఆదుకున్నారు, మీరు కష్టాల్లో వారికి సహాయం చేశారు. కనీసం మీకేం సహాయం చేయకపోయినా కనీసం మిమ్మల్ని గుర్తు పెట్టుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? పలానప్పుడు నీకు ఈ మేలు చేయలేదా, పలానప్పుడు ఉపకారం చేయలేదా, పలానప్పుడు ఈ సహాయం చేయలేదా, మర్చిపోయాం అప్పుడే, కనీసం నేను చేసిందని గుర్తుకోలేదా అన్న బాధ మనకు ఉంటుంది. మరి అలాంటప్పుడు పిల్లరా, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే వారు దేవుని ఎరగపోవటము, దేవుడు చేసిన కార్యాలు కూడా గుర్తించకపోవటము ఎంత బాధ కలిగించే విషయం పిల్లరా. మరి మీరు పిల్లరా, మీకోసం కూడా దేవుడు, నీకోసం, నా కోసం, మనందరి జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మరి జరిగిస్తున్నప్పుడు మరి మీరు గుర్తిస్తున్నారా? దేవుడు నా జీవితంలో
ఈ నెలలో ఈ గొప్ప కార్యం జరిగించాడు, పోయిన నెలలో ఈ గొప్ప కార్యం జరిగించాడు, లేకపోతే ఈ సంవత్సరంలో దేవుడు ఈ గొప్ప కార్యం జరిగించాడు, పోయిన సంవత్సరం ఈ గొప్ప కార్యం చేశాడు అని గుర్తిస్తున్నప్పుడు, ఒకవేళ గుర్తించకపోతే మనం కూడా వారిలాంటి వారమే. అర్థంపులరా, మనము కూడా వారిలాంటి వారమే. ఎవరిలాంటి వారమో, దేవుణ్ణి ఎరగని, దేవుడు చేసిన కార్యాలు ఎరగని తరము ఎలాగైతే ఉన్నదో మనం కూడా అలాంటి తరము లాంటి వారమే అని చెప్పొచ్చు. ఇక తెలుసా, దేవుడు చేసిన కార్యాలు ఎన్నడూ కూడా మనము కూడా. అందుకే భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన కార్యములు దేనిని మరవకము ఉందన్నమాట. దేనిని మరవకూడదు పిల్లరా. నువ్వు కానీ, నేను కానీ, ఎవరం కానీ దేవుని కార్యాలు మన జీవితంలో మనం పొందుకున్నప్పుడు, దేవుని కార్యాలు మన జీవితంలో అనుభవించినప్పుడు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మన జీవితకాలం అంతయో వాటిని గుర్తుపెట్టుకొని దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ప్రజలు చూస్తే ఎంత బాధ కలిగించే విషయం అంటే, ఎంత దుఃఖం కలిగించే విషయం అంటే, ఎంత వేదన కలిగించే విషయం అంటే పిల్లరా, ఎలాంటిదంటే, ఇప్పుడు మీ బిడ్డలే ఉన్నారు. మీ బిడ్డల కోసం ఎంతో కష్టపడ్డారు, ఎంతో ప్రయాసపడ్డారు, ఎన్నో డబ్బులు వారికి ధారపోసారు, కొన్ని లక్షలు ఖర్చు చేశారనుకోండి. అలా అంత ఖర్చు చేసిన, అంత పెట్టిన మీ బిడ్డలో లాస్ట్కి నువ్వు నాకేం పెట్టావు, నా కోసం ఏం చేసావంటే మీ గుండె ఏమైంది పిల్లరా? గుండె పగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది కదా. అవును కదా. నీ బిడ్డల కోసం కొన్ని లక్షలు ఖర్చు చేసావు, చదువు కోసమో, ఉద్యోగం కోసమో, వాళ్ళ కోసం ఎంతో డబ్బు ధారపోసావు. నువ్వు రెయ్యనక, పగలనక, ఎండనక, వాననక ఏదో చేసి నువ్వు కష్టపడి వాళ్ళ కోసం డబ్బు పంపిస్తే, నా కోసం నువ్వేం చేసావు అని అడిగితే ఎంతలా ఉంటుంది పిల్లరా? నా కోసం ఏం చేయలేదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అవును కదా. అంటే వాళ్ళు మీరు చేసింది గుర్తించలేదని అర్థం అనమాట. అట్లాగే ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. అర్థం పిల్లరా, ఇది జరిగిందనమాట. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి స్థితికి వెళ్ళారో చూద్దామన్నమాట. అంటే దేవుని ఎరకపోతే, దేవుని కార్యాలు ఎరకపోతే ఏమైద్దో మన జీవితంలో చూస్తారన్నమాట. ఓకే పిల్లరా. 11 వచ్చినమాట, ఇజ్రాయిలులు యెహోవా కనులెదుట కీడు చేసి ఏం చేశారు? కీడు చేశాడు. ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితల దేవుడిని యెహోవాను విసర్జించి బయలు దేవతను పూజించిరి. ఏం చేశారు పిల్లలు? ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? కీడు చేసి. ఏ కీడు చేశారు ఇక్కడ? ఏం చేశారు పిల్లలు? వాళ్ళు కీడు చేశారు. ఎవరికి కీడు చేశారు ఇక్కడ? దేవుడికే కీడు చేశారన్నమాట. జనరల్గా మనుషులకి మనం కీడు చేస్తాం కదా, మనుషులు మనకి కీడు చేస్తారు, లేదా మనం కూడా ఇతరులకి కీడు చేయొచ్చు. ఇక్కడ ప్రజలు కీడు చేశారు. ఎవరికి విరుద్ధంగా కీడు చేశారు తెలుసా? దేవునికి విరుద్ధంగా కీడు చేశారు. ఎలాంటి కీడు అది అంటే, కీడు అంటే ఏంటి తెలుసా పిల్లలు? కీడు చేయడం అంటే తెలుసా? ఏమండి, దేవుడైనా అంటే తమ పితల దేవుడిని విసర్జించి బయలు దేవతను పూజించరి. అర్థం పిల్లరా? దేవుని విసర్జించటమే కీడు చేయటము. అర్థం పిల్లరా? దేవుడు వద్దన దాన్ని సేవించడమే కీడు చేయటం అన్నమాట. అర్థమవుతుంది కదా. వాళ్ళు ఏ కీడు చేశారు? దేవుని విసర్జించారు. అది కీడు అనమాట. దేవుడు వద్దన్న వాటిని, చెయ్యొద్దన్న వాటిని పూజించారన్నమాట. అది కీడు. ఎవరైతే దేవుణ్ణి విసర్జిస్తారో, ఎవరైతే దేవుడు చెయ్యొద్దని చేస్తారో వాళ్ళు ఏం చేసినట్టు తెలుసా పిల్లరా? దేవుని దృష్టికి కీడు చేసినట్టు, నష్టం చేసినట్టు, పాపం చేసినట్టు. అర్థం పిల్లరా? ఇదనమాట. ఇవన్నీ వస్తారన్నమాట. మనము దేవుణ్ణి విసర్జిస్తే, ఒకవేళ మన ఇంట్లో కావచ్చు ఎవరైనా కానీ దేవుణ్ణి కాకుండా దేవునికి వ్యతిరేకమైన వాటిని చేస్తే మనం ఏం చేసిన వారు అయితే పిల్లరా? కీడు చేసిన వారు అవుతాము. ఎవరు ఎదుట? దేవుని ఎదుట కీడు చేసిన వారు అవుతాం. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే కీడు చేస్తూ వచ్చారు పిల్లరా. అయితే ఏం జరిగింది చూడండి పిల్లరా. 12 వచనము, తమ చుట్టూండు జనుల దేవతల్లో ఇతర దేవతలు అనుసరించి. అంటే దేవుడు ఏం చెప్పాడంటే, ఆకాశమందు కానీ, భూమి యందు కానీ, సముద్రం యందు కానీ, భూమి కింద కానీ దేని పోలికలేనను మీరు విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదని దేవుడు మొదటిగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఇదనమాట. మొదటగా నీ దేవుడు యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు. రెండో ఆజ్ఞ ఏంటంటే విగ్రహారాధన చెయ్యొద్దని చెప్పాడు. విగ్రహాలు చెయ్యొద్దు, వాటికి సాగిల పడకూడదు, వాటికి నమస్కారం చెయ్యొద్దని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో రెండో ఆజ్ఞని వాళ్ళ మీరనమాట. ఏం చేశారంట? తమ చుట్టూండు జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి. అంటే వీళ్ళు ఎవరిని అనుసరించారు? వాళ్ళ చుట్టూన్న ప్రజలు ఉన్నారు పిల్లరా, వాళ్ళందరూ ఎవరో తెలుసా? అన్యులు.
వాళ్ళు ఏ దేవతలనైతే పూజిస్తున్నారో, ఏ దేవతలైతే ఆరాధిస్తున్నారో, ఏ దేవతలకైతే నైవేద్యాలు అర్పిస్తున్నారో, ఏ దేవతలైతే చేస్తున్నారో, ఏ దేవతలు కలిగి జీవిస్తున్నారో, వీరు కూడా నిజమైన దేవుడైన యెహోవాను విసర్జించి ఆ దేవతల ఆ దేవతలు అనుసరిస్తూ ఉన్నారన్నమాట. ఈ రోజుల్లో కూడా పిల్లలు చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, క్రైస్తవులు అయి ఉండి కూడా అన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల ఉన్న అన్యులు ఉంటారు కదా, వాళ్ళు చేసే పండగలు, వాళ్ళు చేసే ఆచారాలు, వాళ్ళు చేసే ఇంకా ఏమైతే ఉంటాయో అవి కూడా ఈరోజు క్రైస్తవులు అనుసరించే వాళ్ళు అనేకులు ఉన్నారు. పిల్లరా అనేకులు ఉన్నారు. మరి మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా అనుసరిస్తున్నారా? చాలామంది ఏదైనా హిందువులు పండగ వస్తే వాళ్ళ పండగలు చేస్తుంటారు వీళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా దీపావళి పండుగ వచ్చింది అనుకోండి, వాళ్ళ పండగ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకళ్ళ సంక్రాంతి పండుగ వచ్చిందనుకోండి, వాళ్ళ పండుగ చేస్తూ ఉంటారు. ఒకళ్ళ దసరా వచ్చిందనుకోండి, ఇలా హిందువులు పండుగలు చేస్తూ హిందువులు ఆచారాలు పాటించే వాళ్ళు క్రైస్తవులు అనేకులు ఉన్నారు పిల్లరా. ఒకళ్ళు హిందువులు రాఖీ పండుగలు చేస్తూ ఉంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా పిల్లరా, దేవుని విసర్జించడం అంటారన్నమాట. ఆ రోజు కూడా వాళ్ళు విసర్జించి ఏం చేశారు? దేవునికి కోపం పుట్టించారన్నమాట. పిల్లరా, మనము కూడా అలా చేస్తే ఏమైందంటే దేవునికి కోపం కలిగించిన వారు అవుతాము. అర్థమవుతుందా? నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత, నువ్వు దేవుని బిడ్డ అయిన తర్వాత, నువ్వు నేను అన్న దేవతల్ని మనము ఆచరించకూడదు. అది నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నువ్వు పని చేసే చోటు కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే చోటు కావచ్చు, నువ్వు వ్యాపారం చేసే చోటు కావచ్చు, నువ్వు ఎక్కడున్నా కానీ చుట్టుపక్కల మన చుట్టుపక్కల వాళ్ళు యేసు ప్రభుని ఎరగని వాళ్ళు ఉంటారు, విగ్రహారం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాటిని మనం అనుసరించకూడదు. వాళ్ళు నల్లతాడు కట్టుకున్నారు కాబట్టి మనం కూడా నల్లతాడు కట్టుకున్నాము. వాళ్ళు పసుపు పూసుకున్నారు కాబట్టి మనం కూడా పసుపు పూసుకున్నాం. వాళ్ళు అది చేశారు కదా మనం కూడా ఇది చేద్దాము అని చేయకూడదు. అదే అలా చేయటము వాక్యపు విరోధము, లేదా దేవునికి వ్యతిరేకము, లేదా దేవునికి కోపం పుట్టించిన వారం అవుతాము. ఆ రోజు కూడా, ఆ దినాల్లో కూడా ప్రజలు అలాగే జీవిస్తూ వచ్చారు పిల్లరా. అలా జీవించి ఏం చేశారు? దేవునికి కోపం కలిగించారు. ఎందుకు కోపం కలిగించి దేవునికి ఎందుకు కోపం వచ్చింది? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. నిజంగా వాస్తవానికి దేవుళ్ళు ఎంతమంది పిల్లరా? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడా? ఇద్దరా? ముగ్గురా? కోటి మందిరా? లక్షల మందిరా? ఎంతమంది? చాలామంది అంటారు దేవుళ్ళు చాలామంది ఉన్నారండి అంటూ ఉంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే 33.5 కోట్లు దేవుళ్ళు దేవతలు ఉన్నారని వాళ్ళు నమ్ముతుంటారన్నమాట. అంతమంది దేవుళ్ళు ఉంటారా? ఎంతమంది పిల్లరా? 33.5 కోట్లు దేవుళ్ళు దేవతలు ఉన్నారట. అమ్మో, అంతమంది దేవుళ్ళే. ఎప్పటికే రాష్ట్రానికి ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు ఉండి నేను ముఖ్యమంత్రి కావాలని కొట్టుకొని చేద్దాం ఉన్నారన్నమాట. అవును పిల్లరా? ఒక రాష్ట్రం తీసుకొని తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఏదైనా కానీ, అవును కదా, నేను ముఖ్యమంత్రి కావాలి అని ఆయన మీద ఈయన మీద ఆయన, ఇవే కొట్టుకొని చేస్తున్నారు. అట్లాంటప్పుడు 33 దేవుళ్ళు దేవతలు ఉంటే మరి నేనే అందరికంటే పైన ఉండాలి, దేవుడు కొట్టుకొని చావరా? జరిగిద్ది వాస్తవానికి అట్లా. కానీ వాస్తవానికి అయితే అంతమంది దేవుళ్ళు. మరి ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, మాట్లాడగల దేవుడు, వినగల దేవుడు, సహాయం చేయగల దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవుడు ఎవరు తెలుసా? యేసు ప్రభువు అట. ఆయన ఆజ్ఞలు ఇచ్చాడన్నమాట. ఆ ఒక్క దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షమయ్యాడు, వారికి మాత్రమే దేవుడిగా ఉన్నాడు. మరి మిగతా చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళు దేవతలందరూ కూడా మనుషులు చేసిన వాళ్ళమాట. కాబట్టి దేవుడు ముందుగా చెప్పాడన్నమాట, నేను దేవుడు, మీకు ఇంకొక దేవుళ్ళు ఉండకూడదు. ఎందుకంటే అలా చేయటం ఎలాంటిదని పిల్లరా, దేవుడు దేంతో పోల్చాడంటే వ్యభిచారంతో పోల్చాడనమాట. విగ్రహారాధన దేవుడు పాత నిబంధనలో వ్యభిచారంతో పోల్చాడనమాట. వ్యభిచారం అంటే ఇప్పుడు భార్యకి, ఒక స్త్రీకి వివాహం అయిందనమాట. వివాహం అయిన తర్వాత తన భర్తతో సంసారం చేయాలి. తన భర్తతో సంసారం చేయకుండా పరాయి పురుషునితో వెళ్ళి సంసారం చేస్తే దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారన్నమాట. అట్లాగే ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుని ప్రజలు, వారి దేవుడు ఆయన, కాబట్టి ఆయనే కలిగి జీవించాలన్నమాట. ఆయన కలిగి జీవించకుండా ఏరే దేవతల్ని దేవుళ్ళని పూజిస్తే దాన్ని దేంతో పోల్చాడంటే దేవుడు వ్యభిచారంతో పోల్చాడనమాట. అదే బిళ్ళరా, అంటే ఒక స్త్రీ భర్త ఉండగానే పరాయి పురుషుడు వెళ్తే ఎలాగ ఇది వ్యభిచారం అంటారో అలాగనమాట. దేవుడు నిజమైన దేవుడిగా ఉండగా మళ్ళా ఏరే దేవతలు ఆరాధించినప్పుడు, సేవించినప్పుడు దాన్ని వ్యభిచారంతో పోల్చాడనమాట. ఇక్కడ కూడా అలాగే చేశారు పిల్లరా. ఏం చేశారు? వాటికి నమస్కరించి,
ఆ? యెహోవాకు కోపం పుట్టించిరి అంటే దేవునికి కోపం పుట్టించిరి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవుడు చెయ్యొద్దన్న వాటిని చేస్తామో దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఒకసారి 2 సార్లు అవకాశాలు ఇస్తాడు, గద్దిస్తాడు. అమ్మ చెయ్యొద్దు చెయ్యొద్దయ్యా అంటాడు. చెప్పినా కానీ వినకపోతే దేవుడికి ఏమొస్తుంది తెలుసా పిల్లరా? కోపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది? ఊరికినే కోపం వస్తుందా? దేవుడు ప్రతిదానికి కోపాడతాడా? నువ్వు నేను చిన్నదానికి కానిదానికి ప్రతిదానికి కోపాడతాం. నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనుషులు అన్నవాళ్ళు. కానీ దేవుడు అనవసరం కోపడ్డు. దేవుడు కోపడ్డాడంటే కారణం ఉంటుంది. దేవుడు కోపడ్డాడంటే దానికి అర్థం ఉంటుంది. అలాగే దేవుడు ఆ రోజు ఏం చేశారు పిల్లరా? కోపడ్డారు. కోపట్టం కాదు, కోపం పుట్టించారంట. కోపట్టం కాదు పిల్లరా, దేవుడికి కోపం పుట్టించారన్నమాట. నిజమే పిల్లరా? కోపపడటం వేరు, కోపం పుట్టించడం వేరు అన్నమాట. కొంతమంది కోపం పుట్టిస్తారన్నమాట. జనరల్గా భార్య భర్తలు తీసుకోండి. భార్య ఏదైనా అందనుకో పిల్లలు, కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే కోపం పుట్టే విధంగా అనమాట. అంటే కోపాన్ని కలిగి చేస్తారన్నమాట. కొంతమంది మాట్లాడితే వాళ్ళ మాటలు వింటేనే కోపం వస్తుందన్నమాట, కొట్టాలనిపిస్తుంది అనమాట. అర్థం పిల్లరా? అలా ఉంటుందన్నమాట. అర్థం పిల్లరా? అలాగనమాట. ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే దేవునికి కోపం పుట్టించారన్నమాట. కోపాన్ని కలుగు చేశారన్నమాట. దేవునికి ఏం కోపం రాలా, కోపాన్ని పుట్టించారు. ఎందుకు కోపం పుట్టించారంటే విగ్రహారాధన చేసి. పిల్లరా, ఈ మాట నుంచి నేను చెప్పే విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే పాపం చేస్తామో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తామో పిల్లరా, దేవునికి కోపం పుట్టించిన వారం అవుతాము. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అవును పిల్లరా? కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైనవి చేయకూడదు. దేవుడు వద్దన్న వాటిని, దేవుడు చేయొద్దన్న వాటిని మీరు నేను చేయకూడదు. చేస్తే ఏమైందని పిల్లరా? దేవునికి కోపం పుట్టించిన వారము అవుతాము. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, ఇంతకీ మీరు దేవునికి కోపాన్ని పుట్టించే వారుగా ఉన్నారా, లేకపోతే మీ మూలముగా దేవుని సంతోషాన్ని కలిగించే విధంగా ఉన్నారా? ఎవరిలా ఉన్నారు పిల్లరా? మీరు దేవునికి కోపం పుట్టించేవారుగా ఉన్నారా, లేదా యేసయ్యను చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు అంటాడనమాట, యేసు ప్రభు ఆయన బాప్టిజం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం తెరబడి పావురు వల్లే దేవుని ఆత్మ ఆయన మీదకు, యేసయ్య మీదకి వచ్చినప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దము, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడన్నమాట. అంటే దేవుడికి మనం ఆనందం కలిగించే విధంగా ఉన్నామా, లేకపోతే కోపం పుట్టించే విధంగా ఉన్నామా? ఎలా ఉన్నాం? మీరు ఎలా ఉన్నారు? ఒకవేళ దేవునికి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటే సంతోషం, దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అలా కాకుండా దేవునికి కోపం పుట్టించే విధంగా ఉంటే పిల్లరా, మన జీవితంలో దేవుని కార్యాలు మనము చూడలేము. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దేవునికి కోపం పుట్టించేవారుగా ఉండకూడదు అనమాట. అతను చూద్దాం. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతులను పూజించిరి. అంటే విసర్జించడం అంటే విడిచిపెట్టడం అనమాట. అంటే నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి మానవుడు చేసిన విగ్రహాలను దేవుళ్ళుగా, దేవతలుగా వాళ్ళు పూజిస్తున్నారు పిల్లరా. ఎంత బాధ కలిగించే విషయం పిల్లరా, చెప్పండి. అవును కదా? నిజమైన దేవుడు, కళ్ళుండి చూసే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, చెవులుండి వినే దేవుడు, చేతులుండి సహాయం చేసే దేవుడు, ఎంత మంచి దేవుడిని వదిలిపెట్టి నోరుండి మాట్లాడు, కళ్ళుండి చూడలేవు, చేతులుండి కదలపలేవు, కాళ్ళుండి నడవలేవు అనమాట. అలాంటి దేవతలు పూజించారు పిల్లరా. ఎంత దారుణం పిల్లరా, చెప్పండి. ఎంత ఘోరం కదా! ఎంత బాధపడతాడు దేవుడు కదా! నిజంగా వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు అనుకోండి, సరే దేవుడు కూడా వాళ్ళు కూడా నిజమైన దేవుళ్ళు అనుకునేవాడే. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అనుకునేవాడు. కానీ కాదు కదా! అందువల్ల దేవునికి ఏం కలిగింది పిల్లరా? కోపం కలిగింది. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేల్ మీద మండెను. ఇప్పుడు చూద్దామన్నమాట. దేవుని కోపము ఒకళ్ళ మీదకి వస్తే ఏం జరిగిద్ది అన్నది చూద్దామన్నమాట. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది దేవుని యొక్క కోపము? ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చింది. అలా రావటం వల్ల దేవుడు ఏం చేశాడు? ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను. ఎవరికి అప్పగించాడు పిల్లరా? ఆయన అంటే దేవుడు. ఏం చేశాడు దేవుడు? దోచుకున్న వారి చేతికిని వారిని అప్పగించాడనమాట. అప్పగించడం అంటే తెలుసా పిల్లరా? అప్పగించడం తెలుసు కదా? వివాహం అయ్యేప్పుడు కుమార్తెని ఏం చేస్తారు? అప్పగిస్తూ ఉంటారు కదా. ఒకవేళ మీ అమ్మాయికి వివాహం చేశారు, వివాహం చేసినప్పుడు వివాహం చేసే ముందల ఆ పెళ్ళికి సిద్ధపడి తీసుకెళ్తుంటారు కదా, ఆ టైంలో అప్పగించడం అనమాట. ఇంకా ఇంటికి పంపిస్తున్నామని ఆ రోజు ఎంత బాధపడతారు. ఈ రోజు నుంచి ఇక మా అమ్మాయి కాదు, వాళ్ళ అమ్మాయి కాబోతా ఉంది, ఆ ఇంటి కోడలు కాబోతుంది,
మాకు చెందింది కాదు, ఇక మా దగ్గరకు రాదు అని చాలా బాధపడిపోతూ ఉంటారు. అప్పగించడం మాట. అవును కదా పిల్లరా? లేదా మీ పిల్లలు కానీ చిన్నప్పుడు వేరే వాళ్ళకి అప్పగించేవాళ్ళమాట. లేకపోతే ఎట్లా అంటే, మీరు ఆ ఊరికి వెళ్తున్నారనుకోండి, అయ్యా మా బాబుని చూసుకోండి, ఇంకోండి మా బాబుని, మా చిన్నోడు అంటే చిన్నపిల్లల్ని అప్పగించాలన్నమాట. ఎవరైనా అక్కడికి వెళ్తుంటే ఊరికి కానీ ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నప్పుడు నేను వచ్చేంత వరకు మా బాబుని చూడండి అని అలా ఇస్తుంటారన్నమాట. దాన్ని అప్పగించడమాట. అంటే దేవుడు ఏం చేశాడంటే ఆ రోజు దోచుకునే వారి చేతికి అప్పగించాడు. అంటే దేవుడే శత్రులకు అప్పగించాడనమాట. దేవుడే బాధపరిచే వారికి అప్పగించాడనమాట. దేవుడే నష్టపెట్టే వారికి అప్పగించాడు పిల్లరా. అంటే దేవుడు అప్పగిస్తే ఇక మన పరిస్థితి ఏంటి చెప్పండి? దేవుడే నిన్ను కానీ నన్ను కానీ కష్టాలకు అప్పగిస్తే, శ్రమలకు అప్పగిస్తే, రోగాలకు అప్పగిస్తే, సాతానికి అప్పగిస్తే పరిస్థితి ఏంటి చెప్పండి? చెప్పండి పిల్లరా, చెప్పండి. దేవుడు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఎందుకు అప్పగించాడు పిల్లలు చెప్పండి? ఎందుకు అప్పగించాడు తెలుసా? దేవుని మాట వినట్ల. మనిషి దేవుడు అన్నీ ఇస్తున్నప్పుడు, అన్నీ చేస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటా ఉన్నాడనమాట. అర్థమవుతుందా? దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటా ఉన్నాడనమాట. అలా దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని దేవునికి కోపం కలిగించే విధంగా మానవుడు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మానవుని దారిలో పెట్టాలి. ఏం చేయాలి మరి ఇప్పుడు? మనిషి దారి తప్పాడనమాట. మనిషి దారి తప్పాడు. దారి తప్పిన మనిషిని దారిలోకి తీసుకురావాలి. ఏం చేయాలి మరి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తారు? ఇప్పుడు మీ బిడ్డలో దారి తప్పారనుకోండి, చిన్నపిల్లలు కాబట్టి ఒక దెబ్బ కొడతారు. అను కదా? అవును కదా? పెద్దవాళ్ళైతే మనం ఏం చేయను. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే కదా. చిన్నోళ్ళు పెద్దలు అంటే లేదు. ఎవరినైనా దారిలోకి ఎలా తీసుకురాలో తెలుసు అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే దోచుకునే వారి చేతికి అప్పగించాడు. ఎలాంటి వారి చేతికి? దోచుకునేవారు. ఎవరి చేతికి అప్పగించాడు? దోచుకునే వారి చేతికి. నిజమే పిల్లరా? మనము దేవుని మాట వినకపోతే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే దోచుకునే వారి చేతికి అప్పగిస్తాడు. మరి దోచుకునే వారి చేతికి అప్పగిస్తే దోచుకునే వారు ఏం చేస్తారు? వాళ్ళ పని ఏంటి? అక్కడే ఉందన్నమాట. వాళ్ళ పని ఏంటి పిల్లరా? దోచుకోవడం వాళ్ళ పని అన్నమాట. దోచుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఏం దోచుకుంటారు? ఇప్పుడు నీ దగ్గర బంగారం ఉందనుకో, బంగారం దోచుకుంటారు. వెండి ఉందనుకో, వెండి దోచుకుంటారు. డబ్బు ఉంటే డబ్బు దోచుకుంటారు. నీ దగ్గర ఏముంటే అవి దోచుకుంటారన్నమాట. అట్లా దేవుడు దోచుకునే వారికి అప్పగించాడన్నమాట. ఈ రోజుల్లో కూడా చాలామంది కూడా దోచుకొని పడతా ఉన్నమాట. అయ్యా నాకు ఆరోగ్యం పోయిందంటే దోచుకొని పడటము, నా డబ్బు పోయింది దోచుకొని పడటం, శాంతి పోయింది దోచుకొని పడటము. అదొకలేరా? సో కాబట్టి ఆ రోజు దేవుడు వారిని దోచుకుని వారికి అప్పగించారు. అప్పగిస్తే ఏమైంది పిల్లలు చూడండి, ఆయన వారి చుట్టూన్న వారి శత్రువుల చేతికి వారికి అప్పగించిన కనుక వారు తమ శత్రువులు ఎదుట నిలవలేకపోయిరి. అంటే ఎప్పుడైతే దేవుడు వారిని అప్పగించాడో వారికున్న శత్రువులు ఎదుట వారు నిలవలేకపోయారు. అయితే చూడండి పిల్లరా, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమును వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయును. ఓ ఈ మాట చాలా బాధ కలిగించే పిల్లరా, దేవుడే వారికి బాధ కలిగి చేయుటకు దేవుడే వాళ్ళకి శత్రువు అయ్యాడంట. అంటే దేవుడి శత్రువు అయితే ఇక మనం మనము జయించగలుగుతామా? ఏదైనా సాధించగలుగుతామా? చూసారు పిల్లరా, దేవుడే శత్రుగా మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేయకూడని పనులు చేయటం బట్టి. అర్థం పిల్లలు కొన్నిసార్లు అంటూ ఉంటారు, అయ్యా దేవుడు ఏంటి నా పక్షముగా ఏమీ చేయట్లేదు, దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయట్లేదు, దేవుడు నా మాట వినట్లేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నాకు ఏం సహాయం చేయట్లేదు అసలు అని ఎట్లా ఉంటుందంటే దేవుడు మనకి శత్రువుగా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట కొంతమందికి. అలాంటి పరిస్థితికి వాళ్ళకి వస్తుందంటే పిల్లరా, వాళ్ళు దేవుని మాట వినకపోవడం వల్ల. ఒకవేళ మీకు కూడా దేవుడు శత్రువుగా అన్నట్టుగాను ఉన్నదా? దేవుడు శత్రువుగా ఆడు, వాస్తవానికి అలా ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుందంటే అది మన తప్పు, దేవుడు కాదు. మనము దారిలోకి తీసుకురావడం కోసము అలా అవుతుందన్నమాట. కొన్నిసార్లు మన బిడ్డలను దండించినప్పుడు మనం కూడా మన బిడ్డలకి ఎలా ఉంటుందంటే శత్రువులాగా అనిపిస్తారన్నమాట. మా అమ్మ నాకు శత్రువులాగా మారిపోయింది, మా నాన్న శత్రువులాగా మారిపోయింది, ఎప్పుడు నన్ను కొడతా ఉంటాడు, నేను తప్పు చేసి కొడతా ఉంటాడని పిల్లలు కూడా శత్రువులాగా భావిస్తుంటారన్నమాట. అదే పిల్లలు. సో దీని మీనింగ్ అదనమాట. అట్లానే దేవుడు ఏదో శత్రువు అని కాదు, బట్ అలా ఉండిపోయాడన్నమాట. అలా అయిపోయి ఏమైంది, వారికి ఇబ్బంది కలుగజేస్తున్నాం. ఏం చేసిన పిల్లరా, దేవుడు వారికి ఇబ్బంది కలుగజేసాను.
కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగింది. వారికి మిక్కిలి ఇబ్బంది కలిగిందనమాట. అంటే దేవుడు వారి పక్షముగా లేడనమాట. అదపులరా, అంటే దేవుడు మన పక్షం లేకపోతే మనకి ఏం కలుగుతుంది తెలుసా? ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈరోజు చాలామంది జీవితంలో, అయ్యా నేను పని చేసే చోట నాకు ఇబ్బందిగా ఉంది, నా కుటుంబాన్ని పోషించుకోవడం నాకు ఇబ్బందిగా ఉంది, నేను చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, వ్యాపారం చేయడానికి ఇబ్బందిగా ఉంది, ఈ కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఇబ్బంది? నీ జీవితంలో ఎందుకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి? ఒక ఇబ్బంది కాదు, 2 ఇబ్బందులు, ఇలా అన్ని ఇబ్బందులు నా జీవితంలో అంటా ఉన్నారు. రోజున మానవుడి జీవితంలో ఏం కలిపిలేరా? మిక్కిలి ఇబ్బంది ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కలిగినట్లుగా ఈ రోజుల్లో చాలామంది జీవితంలో ఇబ్బంది పడేవాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇబ్బంది పెడుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. అవును కదా? కారణం ఏంటి తెలుసా పిల్లరా? మన దేవుని మాట వినకపోతే మనకి ఇబ్బందులు కలుగుతాయి. గుర్తుపెట్టుకుంటారా? ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది ఏ ఇబ్బందులు కావచ్చు. నీకు ఒక ఇబ్బంది ఉండొచ్చు, నాకు మరొక ఇబ్బంది ఉండొచ్చు, ఇంకొక ఇబ్బంది కలగవచ్చు అనమాట. ఒకరికి ఆర్థికమైన ఇబ్బంది ఉండొచ్చు, ఒకరికి అనారోగ్యమైన ఇబ్బంది ఉండొచ్చు, ఒక్కొక్కరికి భర్త ఇబ్బందిగా ఉండొచ్చు, కొంతమంది భార్యకి ఇబ్బందిగా ఉండొచ్చు, లేదా పని చేసిన చోటున ఎవరైనా ఇబ్బందిగా మారచ్చు. కారణం ఏంటి తెలుసా? మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటామో పిల్లరా, మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుని నామ మహిమార్థం వస్తాయి ఇబ్బందులు, కొన్నిసార్లు మనం పరీక్షించబడతాం. అవి వేరే ఇబ్బందులు కావు, అలాంటి ఇబ్బందులు కాదు ఇక్కడ చెప్పబడింది అనమాట. కొన్నిసార్లు మన దేవుని మాట వినకపోవడం వల్ల మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. అదంపులరా, ఇబ్బందులు ఎదురవుతాయి. కారణం ఏంటంటే దేవుని మాట వినకపోతే. ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా ఇబ్బందులు వస్తుంటే, ఒకదానమంటే తట్టుకోలేని పరిస్థితులు ఇబ్బందులు వస్తుంటే, బహుశా ఏదన్నా దేవునికి వ్యతిరేకంగా నడిచారేమో. మీ జీవితంలో ఏదైనా విషయంలో దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ వచ్చారేమో. అదంపులరా, అలాంటి ఏమైనా ఉంటే ఈ సమయంలో దేవుని దగ్గర ఒప్పుకోండి. అవునయ్యా, ఇదిగో పలానా విషయంలో నేను నీకు వ్యతిరేకంగా నడుచుకున్నాను, ఇదిగో పలానా విషయంలో నీకు వ్యతిరేకంగా జీవించాను, ఈ విధంగా ప్రవర్తించాను, అందుకే ఈరోజు నా జీవితంలో ఇబ్బంది, నన్ను క్షమించి నాకున్న ఈ ఇబ్బందులను తొలగించండి ప్రభా మనం అడిగితే ప్రభు తప్పకుండా మనకి సహాయం చేయగల దేవుడు. ఆధార చూద్దాంలేరా 16 వచ్చినమాట. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులు పుట్టించును. అంటే దేవుడు వారి కోసం ఎవరిని పుట్టించాడు? ఇశ్రాయేలు ప్రజల కోసము న్యాయాధిపతులు పుట్టించాడు అనమాట. ఎందుకంటే ఆ దినములో పిల్లరా వాళ్ళకి నాయకుడు లేడనమాట. నాయకులు లేక జనులు ఇష్టానుసారంగా బ్రతికారన్నమాట. ఎవరికి నచ్చినట్టు వాడు జీవించాడు, నడిపించే నాయకుడు లేడు. ఈ రోజుల్లో కూడా పిల్లల నాయకులు అవసరం లేదు కదా. అవును కదా, చాలామంది కూడా మా ఇష్టం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతుల్ని పుట్టించాడు. ఎవరి కోసం పుట్టించాడు దేవుడు? ఎవరి కోసం పిల్లరా? ఎవరి కోసము చెప్పండి పిల్లరా? ఎవరి కోసం దేవుడు ఎవరిని పుట్టించాడు? ఎవరి కోసము? ఇశ్రాయేలు ప్రజల కోసము. అర్థమైందా? ఎవరిని పుట్టించాడు? న్యాయాధిపతులు పుట్టించాడు. ఎందుకని? వారిని సరైన మార్గంలో నడిపించడం కోసమే దేవుడు వారి కోసము న్యాయాధిపతులు పుట్టించాడు అన్నమాట. అర్థంలేరా? ఆ న్యాయాధిపతులు ఎందుకున్నారు? వారిని సరైన మార్గంలో, దేవుని మార్గంలో నడిపించడానికి. అలాగే పిల్లరా, ఈరోజు నిజంగా ఒక సేవకుడు దేవుని చేత ఏర్పరచబడ్డాడంటే, ఆ సేవకుడు ఎందుకు దేవుని చేత ఏర్పరచబడ్డాడు అంటే మీ క్షేమం కోసము. అర్థంలేరా? సేవకులు దేవుడు కూడా ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? తన ప్రజల్ని సరైన మార్గంలో నడిపించడం కోసము దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకొని, దేవుడు పిలుచుకొని సిద్ధపరచుకొని తన ప్రజల్ని తన సేవకుల ద్వారా నడిపిస్తూ ఉంటాడనమాట. అర్థంలేరా? ఈరోజు చాలామంది కూడా సేవకులు అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు. మాకెందుకంటే సేవకులు, మేమే సేవకులు అయిపోయాం అన్నట్టుగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సేవకులు దేవుడి చేత సేవకులు అయితే మంచిదే, తప్పేం కాదు. కానీ దేవుడు నేను సేవకుడు చేయకుండా, సేవకురాలు చేయకుండా మనము అలా అవ్వకూడదు అనమాట. వారి కోసం పుట్టించాడు దేవుడు. ఈరోజు చాలామంది తెలవట్ల. ఒక దేవుని సేవకుడికి ఇలువ తెలవలని స్థితిలో అనేకులు ఉన్నారన్నమాట. దేవుడు సేవకుడు ఉంచిందే నీ కోసము. అలాంటి సేవకులు దేవుడు కోరుకొని ఏర్పాటు చేసుకొని ఆయన పని కోసము. ఎందుకోసం అంటే పిల్లరా, మీలాంటి వారి యొక్క క్షేమం కోసము, మీలాంటి వారికి ఆశీర్వాదం కోసము మిమ్మల్ని దేవుడు ప్రేమించి దేవుడు సేవకులను ఏర్పాటు చేస్తారన్నమాట. ఆ రోజు చూడండి పిల్లరా, మీరు నేను సొంతంగా చెప్తున్నాను,
న్యాయాధిపతుల గ్రంథము 2:16 మీరు చూడండి. ఆ కాలమున యెహోవా వారి కొరకు అంటే ఇజ్రాయేల్ ప్రజల కోసం అన్నమాట ఎవరిని పుట్టించాడంట? న్యాయాధిపతులు పుట్టించును అనమాట. దేవుడే పుట్టించాడు, మనుషులు పుట్టించడు. అర్థంలేరా? మనం అందరం ఎలా పుట్టాము? దేవుడు మూలముగా జన్మించాం. అర్థంలేరా? ఇప్పుడు మోషే జన్మించాడు. ఎందుకోసం ఎవరు జన్మింపజేశాడు? దేవుడే జన్మించాడు, దేవుడే పుట్టించాడన్నమాట. ఎవరి కోసం పుట్టించాడు దేవుడు? తన ప్రజలైన ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి వారిని విడిపించడం కోసము దేవుడు ఆది సంకల్పం అన్నమాట. జగతి పునాది వేయక ముందే క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుడు ఆ సంకల్ప చొప్పునే దేవుడు మోషేను పుట్టించాడు అనమాట. అట్లాగే ఆ దినంలో ఇజ్రాయెల్ ప్రజల కోసం కూడా నాయకులు పుట్టించినట్టుగా ఈ దినంలో, ఏ సమయంలో పిల్లలు, ఈ దినమని కాదు, ఏ కాలంలో ఆ టైంలో దేవుడు ఆయన ఒక్కొక్క సేవకులు ముందుగానే, అంటే ఇప్పుడు నేను అన్నాను పిల్లరా, దేవుడు నేను పుట్టక ముందులే దేవుడు నన్ను ఒక సేవకుడిగా కోరుకున్నాడు. అట్లా అనమాట. నేనని కాదు, అట్లా చాలామంది ఎంతోమంది సేవకులు ఉన్నారన్నమాట. అలాంటి అందరిని కూడా దేవుని తన పని కోసము, తన బిడ్డల కోసము, తన సంఘం కోసము, తన సంఘం క్షేమం కోసము దేవుడు సేవకులు పుట్టిస్తారన్నమాట. అదే అది గుర్తించాలి. ఈ రోజుల్లో చాలామంది సేవకుడు అంటే విలువ లేదు, గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు. వాడు అని మాట్లాడే వాళ్ళు అనేకులు ఉన్నారు, గౌరవం ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే ఈ రోజుల్లో సేవకులు ఎలా ఉన్నారు పిల్లరా? 2 రకమైన సేవకులు ఉన్నారు. ఒకళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ సేవకులు ఉన్నారు, 2 వాళ్ళంతరికి వాళ్ళ సేవకులైన వాళ్ళు ఉన్నారన్నమాట. సో అందువల్ల నిజమైన సేవకుడు కూడా ఒక గౌరవ మర్యాద లేనివారిగా ఉండటం జరుగుతూ ఉంది. అర్థమైందా పిల్లరా? అందుకే మన కోసం పుట్టించిన సేవకులు మనం ఏం చేయాలంట? చూడండి, వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇజ్రాయెల్ రక్షించిరి. ఎవరు రక్షించారు? న్యాయాధిపతులు. ఎవరి చేతిలో ఉండి? దోచుకునే వారి చేతిలో ఉండి వారిని రక్షించారు పిల్లరా. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు కూడా దోచుకొని పడతా ఉన్నారు. మీకు అనారోగ్యం దోచుకున్నాడు సాతానుగాడు, మీకున్న సంతోషాన్ని దోచుకున్నాడు సాతానుగాడు, మీకున్న డబ్బును దోచుకుంటా ఉన్నాడు, మీ ఆనందాన్ని దోచుకుంటున్నాడు అన్నమాట. ఇటువంటి పరిస్థితులు మిమ్మల్ని రక్షించేది ఎవరు పిల్లరా? ఎవరు చెప్పండి? దేవుడు అంటారా? దేవుడేనా? ఎలా రక్షిస్తాడు దేవుడు? మరి సేవకుల మూలముగా రక్షిస్తాడన్నమాట. దేవుడే రక్షించేది, కానీ తన సేవకులను వాడుకొని నేను సరైన మార్గం నడిపిస్తారన్నమాట. ఇదిగో అంటే నాలాంటి సేవకుల్ని నీకు ఏర్పాటు చేసి ఈ సేవకుల ద్వారా నీకు కావాల్సిన మాటలు అందించి, తన వాక్యాన్ని, తన మాటలను అందించి, అమ్మ ఎలా నడుచుకో, ఈ విధంగా ఉండు, ఇది తప్పు, ఇది రైటు, ఈ విధంగా జీవించు అని దేవుని సేవకులు నీకు చెబుతూ ఉంటారన్నమాట, బోధిస్తూ ఉంటారన్నమాట, నీకోసం ప్రార్థన చేస్తారన్నమాట. అప్పుడు నువ్వేమవుతావంటే సాతాను బంధకాల నుంచి, దోచుకున్న వారి చేతుల నుంచి నువ్వు బయటకు వస్తావన్నమాట. అదంపులరా, ఈ ప్రాసెస్ చాలామంది తెలియదు అనమాట. తెలుసా? అందుకే నీ కోసం ఏర్పాటు చేసిన సేవకులు దూరం అయిపోతే దోచుకునే వారి చేతులకు నువ్వు వెళ్ళిపోతావు. అర్థంపులరా? అందుకే వారు ఏం చేశారంట? వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇజ్రాయెల్ రక్షించిరి. అదనమాట. ఎందుకంటే పిల్లరా, విశ్వాసుల్ని సాతానుగాడు పట్టుకుంటాడనమాట. దుష్టుని సాతానుగాడు పట్టుకొని వాళ్ళని దోచుకుంటాడనమాట. వాళ్ళ సంతోషాన్ని దోచుకుంటాడు, వాళ్ళ ఆనందాన్ని దోచుకుంటాడు, వాళ్ళ డబ్బును దోచుకుంటాడు, వాళ్ళకి నెమ్మది లేకుండా చేస్తాడు, ఇలా దోచుకుంటాడనమాట. మరి అలాంటి వారిని విడిపించేది ఎవరు? తన సేవకులు. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ సేవకుల ద్వారా వారిని రక్షిస్తారన్నమాట. అంటే దేవుడు ఆ సేవకులకు తోడుగా ఉండి ఆయన కార్యాలు జరిగిస్తారన్నమాట. అట్లా అనమాట. అర్థంలేరా? అందుకే సేవకులకు పని ఏంటో తెలుసా? మిమ్మల్ని రక్షించడమే పని అనమాట. నిజమైన దేవుని సేవకుల పని ఏంటో తెలుసుకున్నారా? మిమ్మల్ని రక్షించడమే. ఎవరి నుంచి? దోచుకున్న సాతాను చేతుల నుంచి మిమ్మల్ని రక్షించడమే మాలాంటి సేవకులు పని పిల్లరా. అందుకే సేవకులకు దూరంగా వెళ్ళిపోకూడదు, ఎప్పటికీ మంచిదిగా అన్నమాట. అయితే చూడలేరా, అయితే వారు ఇంకనూ న్యాయాధిపతుల మాట వెనకనదనమాట. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? న్యాయాధిపతుల మాట వినలేదంటే, వింటే ఏమవుతుంది? ఈరోజు వినరు కదా పిల్లరా? దైవజనుల మాట, దేవుని సేవకుల మాట వినరు. నువ్వు చెప్తే మేమెందుకు వినాలి, మాకు తెలవదా అని అంటూ ఉంటారు. తెలిసి ఉండొచ్చు, తెలిసినా వినాలి, అది విధేయత అంటారు. అర్థం పిల్లరా? తెలిసిన వినడం ఏమంటారంటే విధేయత. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు, ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఆ వ్యక్తి ద్వారా నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అది చెప్పిస్తా అన్నాడు. చెప్పినప్పుడు అది నువ్వైనా నేనైనా వినాలి పిల్లరా. అర్థమైందా? కానీ ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేయలేదు? వినలేదనమాట. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేశాడో, ఎవరి మాట అయితే వినాలని దేవుడు వారి కోసం సిద్ధపరిచాడో వాళ్ళ మాట వినలేదు. మరి మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరా, వింటున్నావా? దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన సేవకులు ఉంటారు, వాళ్ళ మాటలను వింటున్నావా?
వినకుండా నువ్వు కూడా ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల వలె మాట వినకుండా జీవిస్తున్నావా? అలా జీవిస్తే పిల్లరా దోచుకొని పడతారు. మీ సంతోషం దోచుకుంటారు, మీ ఆశీర్వాదం దోచుకుంటారు, నెమ్మది దోచుకుంటారు, అన్నీ పోగొట్టుకుంటారు. ఎందుకు తెలుసా? మీకోసం ఎవరైతే ఏర్పాటు చేశారో దేవుడు వారి మాట మీరు వినాలి. ఎందుకంటే ప్రభు అంటాడు, మీ మాట వినువాడు నా మాట విను అంటాడు ప్రభు. అదంటారా? దేవుడు మన క్షేమం కోసమే సేవకులు పెట్టేది. ఏదో మనకి క్యూరికలు చేయాలి. చాలామంది అనుకుంటారు, సేవకులు ఏముందండి, వాళ్ళ పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళు 4 మాటలు చెప్పేస్తారు, డబ్బులు సంపాదిస్తా అంటారు. అర్థమవుతుందా? అది కాదు, డబ్బుల కోసం ఏం కాదు. దేవుడు ఒక పని కోసం, ఇప్పుడు నేను ఉన్నాను, దేవుడు నన్ను సేవకు పిలిచాడనమాట. అర్థమవుతుందా? దేవుడికి నాకు పని అప్పగించాడనమాట. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే, ఆనందండి 4 మాటలు చెప్పేస్తారు, మన దశభాగ్యాలు కానుకలు ఇవ్వాలి, మన డబ్బంతా దోసుకుంటారు, వాళ్ళు ఏమన్నా అంటారు. వాళ్ళకి అర్థం కావట్లేదు చాలామందికి. తెలుసుకున్న వాళ్ళు అలా మాట్లాడు, తెలియని వాళ్ళు మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. చూసారు పిల్లరా? ఎవరి మాట వినాలో ఇచ్చుకోండి. ఇక్కడ నేనే సొంతంగా చెప్తున్నానా? మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి పిల్లరా. నేను సొంతంగా చెప్పట్లా. బైబిల్లో దేవుడు ఏం రాయించాడో, ఏం జరిగించాడో, ఏం తెలియజేశాడో అదే నేను మీకు చెప్తున్నమాట. చూడండి, అయితే వారు అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఇంకా న్యాయాధిపతుల మాట వెనక. అర్థం పిల్లరా? వినాలా లేదా? వినట్లేదంటే వినాలని అర్థం అనమాట, వినలేదనమాట. ఎందుకని? దేవుడు వారిని పుట్టించాడనమాట, వారి మధ్య వాళ్ళ కోసము పుట్టిస్తే వాళ్ళ మాటలు కూడా వినట్లేదు. దేవుని మాట వెనక, దేవుని సేవకుల మాట వెనకపోతే ఎలా బాగుపడతారు పిల్లలు? చెప్పండి. ఈరోజు కనీసం దేవుని మాట వినేవారు లేరు. దేవుని సేవకుల మాట వినకపోతే ఆ వ్యక్తి, ఆమె, వారు ఎలా బాగుపడతారు? అదే పిల్లరా? కాబట్టి వినండి పిల్లలు. నేనని కాదు, ఒకవేళ సేవకుడు మీకు చెప్పుంటాడు, ఒకవేళ మిమ్మల్ని ప్రేమించే సేవకులు ఉంటారు, అమ్మ అలా కాదు, అయ్యా ఎలా కాదు అని మీకు వాక్యానుసారంగా చెప్పినప్పుడు వినండి. అది మీకు ఆశీర్వాదం. దేవుడు నీ కోసం ఆ సేవకుని ఏర్పాటు చేశాడు, నీ క్షేమం కోసం ఆ సేవకుని ఏర్పాటు చేశాడు. ఎవరైనా కావచ్చు. నిజంగా ఒక సేవకుడు నిజమైన సేవకుడు అయితే, అలాంటి సేవకుడి దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే, నువ్వు అక్కడికి నడిపించబడినట్లయితే, అక్కడ ఆ సేవకుడు చెప్తున్న మాటలు నువ్వు వింటే నీకు ఆశీర్వాదము. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏ చోటుకు వెళ్ళాలో దేవుడికి తెలుసు కాబట్టి అక్కడికి నేను నడిపించా. అర్థంలేరా? అది మంచిదనమాట, అది నీకు క్షేమం అనమాట. ఇది నేను సొంతంగా చెప్పట్లా, ఇది దైవ చిత్తానుసారమైనది, ఇది వాక్యానుసారమైనది అనమాట. ఇది దేవునికి ఏర్పాటు పిల్లరా. అర్థమవుతుందా? ఇది దేవుని యొక్క ప్రాసెస్ అనమాట. అది ఆ తర్వాత చూడండి 10వ వచనం, తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గమును తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటిని నమస్కరించరి, తమ పితరులను ఆజ్ఞను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. అంటే గతంలో వాళ్ళ పితరులు, అంటే ఇప్పుడు మన పితరులు ఉంటారు పిల్లలు, మన పితరులు అంటే మన తాతలు అనమాట, అట్లనమాట. వాళ్ళ తాతలు లేదా వాళ్ళ నాన్నలు అనమాట. వాళ్ళ పితరులు అంటే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించారు. కానీ వీళ్ళు ఏం చేయలేదు, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించకుండా వాళ్ళు సాతాను మార్గం అని చెప్పవచ్చు, లేదా అన్న దేవతల మార్గములో అనుసరిస్తూ వచ్చారు బిడ్డ. అలా అనుసరించిన ఏమైంది చూడండి 18 తమ శత్రువులను తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులో యెహోవా ఈయన సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పెంచి. ఇక్కడ అదే మాట కనబడదు. అంటే వాళ్ళు శత్రువులు ఏం చేశారు? బాధించారు. శత్రువుల పని ఏంటో తెలుసా పిల్లరా? శత్రువుల పని ఏం పని చెప్పండి? మనకి శత్రువు ఎవరు? మీకు శత్రువులు ఉన్నారా పిల్లరా? శత్రువులు ఉన్నారా మనకి? మీకు శత్రువులు ఉన్నారా పిల్లరా? లేరా? ఉన్నారా? మనకి ఒకే ఒక శత్రువు ఎవరో తెలుసా? సాతానుగాడే. వాడి రూపంలో, ఈడు రూపంలో వస్తారన్నమాట. నీ భర్త రూపంలో రావచ్చు, నీ భార్య రూపంలో రావచ్చు, నీ బంధువుల రూపంలో రావచ్చు, నీ స్నేహితుల రూపంలో రావచ్చు. వాడే మనల్ని ఏం చేస్తాడు తెలుసా పిల్లరా? బాధిస్తాడన్నమాట. వాడే మన శత్రువు. అర్థమవుతుంది పిల్లరా? సాతానుగాడే మన శత్రువు అనమాట. సాతానుగాడి పని ఏంటి తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాడా? నీకు మేలు కలుగు చేస్తాడా? నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడా? నీకు ఆనందాన్ని కలుగు చేస్తాడా? అమ్మ బాగా ప్రార్థన చేసుకో అంటాడా? అయ్యా బాగా వాక్యం అంటాడా? దేవుని కోసం జీవించంటాడా? లేదు. నన్ను వాడి పని ఏంటంటే బాధ పెట్టడం వాడి పని. తమ శత్రులు తమను బాధింపగానే ఉందన్నమాట. మన శత్రువులు ఎవరు మరి? ఇప్పుడు ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలకి అమాలేకులు మరి ఇంకా ఉన్నారన్నమాట. 6 జాతులు రకమైన ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా శత్రువులుగా ఉన్నారన్నమాట. అలాంటి వారందరూ కూడా వాళ్ళని బాధ పెట్టారన్నమాట. మరి ఇప్పుడు నీకు నాకు శత్రువులు ఎవరు మరి? ఏమంటారు? మా ఆయనే శత్రువు అంటారా? మా ఆవిడే శత్రువు అంటారా? నా కొడుకులే శత్రువు అంటారా? నా బిడ్డలే శత్రువు అంటారా? చెప్పండి పిల్లరా. వారి మూలముగా సాతానుగాడు మనల్ని బాధిస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళు శత్రువు కాదు, వారిలో ఉండి సాతానుగాడు పనిచేస్తాడనమాట. తెలుసా పిల్లరా? వారిని వాడుకుంటాడు,
వారి ద్వారా పనిచేస్తారన్నమాట. అలా మారిపోతారన్నమాట. కాబట్టి చూడండి, తమ శత్రులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులో యెహోవా విని సంతాసించి, అంటే అంతగా ఏడ్చారన్నమాట. ఆ బాధ తట్టుకోలేక కన్నీరు కార్చారన్నమాట, రోధించారన్నమాట. నిజమే పిల్లరా, మన జీవితంలో కూడా బాధని తట్టుకోలేం పిల్లరా. ఎవరైనా తట్టుకోగలుగుతారు చెప్పండి పిల్లరా? మనిషి ఎంతవరకు తట్టుకోగలుగుతాడో అంతవరకు తట్టుకుంటారు. ఎప్పుడు తట్టుకోలేని బాధ మనకు కలిగినప్పుడు ఇక కన్నీళ్ళు కారుస్తాం. అవును కదా? కొన్నిసార్లు కొన్ని బాధలు పెద్ద ఏడవలసిన అవసరమే ఉండదు. కానీ కొన్ని బాధలు ఎలా ఉంటాయి అంటే కన్నీరు రోధించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అలా రోధించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు పిల్లరా? ఏం చేశారు? అలా రోధించినప్పుడు వారి కొరకు, అంటే ఇజ్రాయేల్ ప్రజల కోసం దేవుడు ఏం చేశాడంట? న్యాయాధిపతులను పుట్టించి. ఎవరు పుట్టించాడు? మళ్ళా న్యాయాధిపతులు పుట్టించాడు. అర్థమైపోయారా? అందుకే దేవుడు ఎలా పని చేస్తాడు, దేవుడు ఎలా మన జీవితంలో కార్యం జరిగిస్తాడో తెలుసుకోవాలన్నమాట. అది అర్థమైపోయారా? దేవుడికి ఒక పద్ధతి ఉంది, దేవుడికి ఒక క్రమం ఉంది, దేవుడికి ఒక విధానం ఉందన్నమాట. అది దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో ఎలా జరిగిస్తాడు చెప్పండి? దేవుడికి ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఆ ప్రాసెస్లో మనం వెళ్ళినప్పుడే మనం దీవించబడతాం. ఇప్పుడు పిల్లరా, ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకోండి, దానికి ఒక రూట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనే ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, దానికి ఒక రూట్ ఉంటుంది అనమాట. ఒక మార్గం ఉంటుంది అనమాట. ఆ మార్గంలో వెళ్ళినప్పుడే నేను అక్కడికి చేరుకోగలుగుతాను అనమాట. అట్లాగే దేవుడు కూడా ఒక పద్ధతిని యూజ్ చేస్తారన్నమాట. అంటే తన ప్రజలను విడిపించాలంటే, తన ప్రజలను కాపాడాలంటే, తన ప్రజల్ని సంతోషింప చేయాలంటే, తన ప్రజలు రక్షించబడాలంటే వాళ్ళకి ఎవరు ఉండాలంటే న్యాయాధిపతులు కావాలనే ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు వారి కోసం న్యాయాధిపతులు పుట్టించాడనమాట. అర్థం పిల్లరా? అదనమాట. అట్లాగే ఈ దినాల్లో మరి ఎవరు కావాలి? సేవకులు కావాలి, కాపర్లు కావాలి. అర్థమైందా? దేవుని యొక్క సేవకులు ఉండాలన్నమాట. అందుకే దేవుడు వారిని ఆయన పుట్టిన వారిలోనే ఆయన ప్రణాళిక చొప్పున పుట్టించి వారిని తన చిత్తంలో ఒక టైంలో రక్షించుకొని ఆయన పని కోసం సిద్ధపరిచి దేవుడు వారి ద్వారా తన ప్రజల్ని రక్షించడం కోసము వారిని ఏర్పాటు చేస్తారన్నమాట. అది గుర్తించారన్నమాట. చూడండి, ఆ న్యాయాధిపతులకు చూడండి తోడై ఉండి అందనమాట. ఎవరు తోడై ఉన్నారు? న్యాయాధిపతులకి పిల్లరా? ఆ న్యాయాధిపతులకు తోడై ఉండి అని రాయబడమాట. ఎవరు తోడున్నారు చెప్పండి? ఎవరు తోడున్నారు పిల్లరా? ఆ న్యాయాధిపతులకి ఎవరు తోడున్నారు చెప్తారా? ఎవరైనా కామెంట్ చేయగలుగుతారా? ఎవరు తోడున్నారు చెప్పండి పిల్లలు? ఇక్కడ ఆ న్యాయాధిపతులకు తోడై ఉండి అని ఉందన్నమాట. ఎవరు తోడున్నారు చెప్తారా? కామెంట్ చేస్తారా? ఎవరు తోడుగా ఉన్నారు పిల్లరా? ఎవరైనా కామెంట్, ఎవరు తోడుగా ఉన్నారు కామెంట్ చేయండి. ఎవరైనా చెప్తారా? ఎవరు తోడుగా ఉన్నారు చెప్పాలి. కామెంట్ చేస్తారా మీరు? ఎవరైనా వింటున్నారా వాక్యం? న్యాయాధిపతులకు ఎవరు తోడుగా ఉన్నారు? ఆ న్యాయాధిపతులకు తోడే ఉంది. ఎవరు పిల్లరా చెప్పండి, కామెంట్ చేయండి, నేను చూస్తాను అనమాట. ఎవరు తోడు ఉన్నారు? ఎవరు లేరా తోడు? తెలియదా? తెలుసా? ఎవరు తోడుగా ఉన్నారు? ఓకే, ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడన్నమాట. ఆ దేవుడు యేసయ్య లేదా యెహోవా. అంటే ఆ దినాల్లో చెప్పాలంటే యెహోవా దేవుడు వారికి తోడుగా ఉన్నాడనమాట. ఎందుకని? దేవుడే వాళ్ళని పుట్టించాడనమాట. పుట్టించిన దేవుడు వారికి తోడుగా ఉండి ఏం చేశాడనమాట? వారి దినములన్నిటినో వారి శత్రు చేతిలో ఉండి ఇజ్రాయెల్ను రక్షించను. ఎవరు రక్షించాడు? ఇజ్రాయెల్ రక్షించాడు. ఎవరికి తోడుగా ఉన్నాడు దేవుడు? న్యాయాధిపతులకు తోడుగా ఉన్నాడు. న్యాయాధిపతులకు దేవుడు తోడుగా ఉండి ఆ న్యాయాధిపతుల ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను రక్షిస్తూ వచ్చేవాడు అనమాట దేవుడు అనమాట. అర్థం పిల్లరా? అట్లాగే దేవుడు ఈ దినాల్లో కూడా తన సేవకులకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్దిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. నువ్వు దీవించబడడానికి నీకేం కావాలో తన వాక్కుని తన సేవకులకు తోడుగా ఉండి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇది దేవుని యొక్క పద్ధతి, ఇది దేవుని యొక్క ప్రాసెస్. అర్థం లేదా?
ఇది నేను కల్పించి చెప్పట్లేదు, నా సొంతంగా ఏం చెప్పట్లేదు. దేవుడు ఈ విధానం ఇదే అనమాట. అట్లా కొంతమంది ఏమనుకుంటారంటే, మాకు అవసరం లేదండి పాస్టర్ గారు అంటూ ఉంటారు. అవసరం లేకపోవచ్చు. ఒక అమ్మాయి అంటే, ఒక సహోదరి, నేను ఎవరితో ప్రార్థన చేయించుకోను అందరు చేయించుకోక ఏమైంది? కొంతమంది ఎలా ఉంటుందంటే, ఒక సహోదరి, నేను ఏ పాస్టర్ దగ్గర కూడా ప్రార్థన చేయించుకోక ఎవడు నష్టపోతాడు? దేవుడు సేవకులు ఉన్నదే నీ కోసము. అర్థంలేరా? కొంతమంది సేవకులు ఇప్పుడు డూప్లికేట్ సేవకులు ఉన్నారు, అది సమస్య ఏందిలే. కానీ నిజమైన సేవకుడు నీ మేలు కోసమే దేవుడు ఉంచాడనమాట. ఏ సేవకుడైతే దేవుడు ఏర్పాట్లో ఉన్నాడో, ఏ సేవకుడు నిజమైన సేవకుడు ఉన్నాడో, అలాంటి సేవకుడు ద్వారా నువ్వు బాగుపడతావు, అలాంటి సేవకుడు ద్వారా నువ్వు దీవించబడతావు, అలాంటి సేవకుడు ద్వారా నీ కుటుంబం, నీ జీవితం అంతా మొత్తం ఏం జరగాలో అవన్నీ దేవుడు వారి ద్వారా జరిగిస్తూ ఉంటాడు అనమాట. ఇది దేవుని యొక్క పద్ధతి పిల్లరా. అర్థమైంది? అంటే నేనని కాదు చెప్తున్నాను అనమాట, దేవుని యొక్క విధానం గురించి నేను చెప్తున్నమాట. అర్థమైందా? వారి శత్రువుల చేతిలో ఉండి ఇజ్రాయెల్ను రక్షించను. అలాగే పిల్లరా, అందుకే సేవకులు, నాలాంటి సేవకులు వాక్యం చెప్పేది ఎందుకని? ఆ వాక్యం విని సత్యమేంటో నిజమేంటో మీరు తెలుసుకొని వాక్యంలో ఎదుగుతూ మీ జీవితాలు కట్టబడాలని నాలాంటి సేవకుల ద్వారా అనుదినము కూడా వాక్యాలు వినిపిస్తూ ఉంటాడు. నాలాంటి సేవకులు మీకోసం ఎందుకు ప్రార్థన చేస్తారంటే, మీరు బాగుపడడానికి, మీ జీవితంలో ఏదైతే మీకు శోధనలు వస్తున్నాయో అవన్నీ తొలగిపోవడం కోసము మీకోసం ప్రార్థిస్తూ ఉంటాం. నాలాంటి సేవకులు మీకు సలహాలు ఇస్తారు, అలా కాదు ఇలా కాదని. కొన్నిసార్లు ఒకవేళ దైవ చిత్తానుసారంగా కొంతమంది సలహాలు ఇస్తుంటారు. ఎందుకు తెలుసా? నీ క్షేమం కోసము, నీ ఆశీర్వాదం కోసం, నీ కుటుంబం కోసము, మీరు సంతోషంగా ఉండటానికి, మీరు పరలోకం పోవడం కోసము ఇలా దైవజనులు మనకి పనిచేస్తూ ఉంటారు పిల్లరా. ఇది దేవుని యొక్క విధానం. అర్థమైందా? అయితే చూడండి 19 చూడండి. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతను అనుసరించి పూజించు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియలనేమి తమ మూర్ఖ ప్రవర్తలేమి దేనిని ఎడవక తమ పూర్వీకుల కంటే మరి మిక్కుల చెడ్డవారేరి. అంటే న్యాయాధిపతులు ఉన్నంత కాలమేమో న్యాయంగా జీవిస్తున్నారు, సరైన మార్గంలో నడుస్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే ఆ న్యాయాధిపతి చనిపోతారు కదా, ఇప్పుడు ఒక సేవకుడు ఉన్నప్పుడు ఒక సంఘానికి కాపురు ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, పాస్టర్ గారు అనుకోండి. ఆ పాస్టర్ గారు ఎంతో దేవుడు చిత్తానుసారంగా పరిచయం చేస్తున్నాడు, ఆ సంఘాన్ని అంతా కూడా సరైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ సేవకుడు చనిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పలేరా? ఎలా ఉంటుంది? ఇక ఆ సంఘంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడే అధికారిత, నేను సేవకుడిని, నేను అధికారిని, నేను ప్రసంగం చేస్తా, నేను పాట పాడతా, నేను రూల్ చేస్తా, నేను సంఘ పెద్దగా ఉంటాను కొట్టుకుని చేస్తుంటారన్నమాట. తెలుసా పిల్లరా? ఈరోజు చాలామంది కూడా హెబ్రోన్ గురించి తెలుసా? హెబ్రోన్ మినిస్ట్రీలో, ఆ హెబ్రోన్లో చాలా గొడవలు అనమాట. ఎప్పుడు కూడా ఆయన భక్త సింగ్ గారు ఉన్నంత కాలము ఎంతో చక్కగా ఆ పరిచర్య బాగా అనేక దేశాలు కూడా విస్తరించింది అనమాట. మన భారతదేశంలో బాగా బహుగా మరి ఆ పరిచర్య, హెబ్రోన్ పరిచర్య బాగా అభివృద్ధి చెంది వచ్చినమాట. ఆయన చనిపోయిన తర్వాత అంత రాజకీయం అయిపోయింది అనమాట. ఇప్పుడు కొట్టుకోవటం, తిట్టుకోవటం, గొడవలు, కోర్టుకు పోవటం, ధర్నాలు చేయడం అనమాట. ఎందుకని? ఆ నాయకుడు ఆయన లేడు కదా ఇప్పుడు. ఆయన ఉన్నంతకాలం క్రమంగా జరిగింది పరిచర్య, ఎంతో ఉద్యమం వచ్చింది, ఎన్నో గొప్పకాలు జరిగిస్తూ వచ్చాడనమాట ఆ భక్త సింగ్ గారు అన్న దైవజనుడి ద్వారా. కానీ ఆయన చనిపోయిన తర్వాత నేను పాస్టర్ని, నేను సేవకుడు, నేను సంఘ పెద్దాను, అది ఇది అని ఎన్నో గొడవలు. ఇప్పుడు అది అంతా కూడా మొక్కలు అయిపోతా ఉంది. అదే అనమాట. అందుకే ఒక న్యాయాధిపతిని ఆ రోజు ఆ దినాల్లో కూడా న్యాయాధిపతిని చనిపోగానే వాళ్ళు మళ్ళా వెనక్కి ఏం చేశారు ప్లేరా? అన్య దేవతలు పూజించడం ప్రారంభిస్తూ వచ్చారు ప్లేరా. తెలుసా? నిజంగా ప్లేరా, సేవకులు లేకపోతే ఈరోజు ఎంతమంది ఎన్నో సమస్యలు గుండా వెళ్తుంటారు ప్లేరా. తెలుసా? దేవుని సేవకులు ఉండాలి, వాళ్ళు ఉంటేనే మన సరైన మార్గం నడిపిస్తుంటారు, వాళ్ళు మనకు బోధిస్తుంటారు, ఉపదేశం చేస్తుంటారు, మనం దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. నడవకూడని మార్గాలు నడవకుండా దైవజనులు మనకి దేవుని వాక్యాన్ని బోధించి మనం నడిపిస్తూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో కూడా ప్రజలు ఏం చేశారు ప్లేరా? వాళ్ళు ఎప్పుడైతే చనిపోయారో వెంటనే మళ్ళా వెనుకకు తిరిగానమాట. ఏం చేశారంట? వారు వెనుకకు తిరిగానమాట. అందుకే ఒక మాట అనమాట, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఉందన్నమాట బైబిల్లో. కుక్క ఏం చేస్తారంట ప్లేరా? తన వాంతికి తిరిగిద్దండి. కుక్క తెలుసు కదా, తినిద్దంట. తిని అది మళ్ళా మంచిగా తినేసి అది డైజెషన్ అవ్వకపోతే కక్కేసేది అనమాట. మొత్తం కక్కేసి ఏం చేసింది? మళ్ళీ తినిద్ది అనమాట. వీళ్ళు కూడా అలాగే ఏదైతే చేశారో అలా చేస్తుంటే ఆ దినాలు ఉన్న ఆ యొక్క న్యాయాధిపతులు వారిని సరైన మార్గంలో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగారు పిల్లరా. ఈరోజు ఎంతమంది పిల్లరా ప్రభులోకి వస్తారు, ప్రభులో ఉంటారు, మళ్ళా వెనుకకు తిరుగుతారు. బైబిల్లో కూడా చూస్తే లోతు భార్య ఏం చేసింది పిల్లరా? వెనుకకు తిరిగింది. ఎక్కడ తిరిగింది ఆమె? లోతు భార్య వెనుకకు తిరిగింది. ఎందుకు తిరిగింది? ఎడు చూసింది ఆమె?
సొదొమ గొమొర్రా వైపు దేవుడు చూడొద్దమ్మా, ముందుకెళ్ళండి అని చెప్తే వెనక్కి తిరిగి చూస్తే వస్తారని వార్నింగ్ ఇస్తే దేవుడు అయినా కానీ దేవుని మాటని లెక్క చేయకుండా వెనక్కి తిరిగి చూస్తే ఏమైంది పిల్లరా? ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ రోజుల్లో కూడా చాలామంది పిల్లరా ఏదైతే వదిలిపెట్టి వస్తామో పిల్లరా, మనందరూ కూడా లోకం నుంచి వచ్చిన వాళ్ళమే. లోకాన్ని వదిలిపెట్టిన వాళ్ళం మళ్ళీ లోకం వైపు తిరగకూడదు, లోకం వైపు చూడకూడదు అనమాట. ప్రభు అంటాడు, నా గట్టి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాదంటాడు. తెలుసా పిల్లరా? నా గట్టి మీద చేయబెట్టి వెనుకకు చూసేవాడు నాకు పాత్రుడు కాదంటాడు. పిల్లరా మనం మళ్ళా వెనుకకి తిరగకూడదు, లోకం వైపు పాపం వైపు మనం తిరగకూడదు. అర్థం పిల్లరా? సేవకులు ఉన్నా లేకపోయినా ఈరోజు మనకి ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చిన పిల్లలు. ఆ దినాల్లో ఎంత అవకాశాలు లేకపోయినా కానీ ఈరోజు ఎంతోమంది దేవుని సేవకులు ఉన్నారు. ఎంతో వాక్యం మనం వింటా ఉన్నాం. ఎన్నో పాటలు, ఎన్నో దేవుని గురించి ఎన్నో మనం చూడడానికి, వినడానికి, దేవుని ఎదగడానికి ఎంతో అవకాశాలు మనకి ఎక్కువగా ఉన్నాయి పిల్లరా. నేను కూడా ప్రారంభ దినాల్లో ఇంత అవకాశం కూడా లేదు. అప్పుడు నేను రక్షించబడే తొలి దినాల్లో ఇంత మనకి అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఎంతమంది సేవకులు పిల్లరా, ఎంతమంది, అంత దేవుని వాక్యము మనకి వినపడతా ఉంది. మనం వినాలే కానీ, తెలుసుకోవాలే కానీ ఈరోజు ఎంత అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారా. ఒకప్పుడు ఇలాంటి అవకాశం లేదు. ఈరోజు చూడండి, ఈరోజు నేను ఎక్కడో ఉన్నా మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, మీరు ఎక్కడో ఉండి వాక్యం వింటున్నారు. ఎంత అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు చెప్పండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఈరోజు దేవుడు అటువంటి స్థాయికి మనం తీసుకొచ్చాడు. కానీ అయినా కానీ ఈ రోజుల్లో చాలా బాధ కలిగించే విషయం అంటే, ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల వలె వెనుకకు తిరుగుతున్నారు. ఈరోజు చాలామంది పిల్లరా, మరి మనం ఎలా ఉన్నాం? వెనుకకు తిరిగే వారంగా ఉన్నామా, ముందుకెళ్ళేగా వారంగా ఉన్నామా? అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు, విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరుగుతుందామంటాడనమాట. ముందుకే సాగాలన్నమాట క్రైస్తవుడు. అందుకే దీనికి వాక్యం సెలవిస్తుందన్నమాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని ఎతకండి అంటాడు. మనము పైన యేసైని ఎతకాలి. వెనక ఏముంది పిల్లరా? లోకాశ, శరీరాశ, జీవటం, ఇవే ఉన్నాయి లోకంలో. వీటి వైపు కదా మనం చూడాల్సింది. వెనక ఏముంది? వెనక గతంలో ఏం వదిలిపెట్టాం? వీటినే కదా మనందరం వదిలిపెట్టింది. వాటి వైపు తిరగకూడదు పిల్లరా. అవి దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి కోపం కలిగించేవి, దేవునికి దూరం చేసేనమాట. చూడండి, ఆ విధంగా వారు వెనక్కి తిరిగి ఇతర దేవతలు అనుసరించి పూజించు వాటి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియల్లోనేమి, తమ మూర్ఖ ప్రవర్తనలేమి. ఏ ప్రవర్తన పిల్లలు ఇది? మూర్ఖ ప్రవర్తన. ఏ పిల్లరా? వాళ్ళు మూర్ఖులుగా ప్రవర్తించారు, మూర్ఖ ప్రవర్తన కలిగిన వాళ్ళు అనమాట. అంటే ఎవరైతే వెనక్కి తిరుగుతారో, ఎవరైతే లోకం వైపు తిరుగుతారో పిల్లరా, వాళ్ళు ఎలా, ఏ ప్రవర్తన కలిగిన వాళ్ళు అంటే మూర్ఖ ప్రవర్తన కలిగిన వాళ్ళు. దేనిని ఎడవక, అంటే గతంలో వాళ్ళు ఏదైతే విడిచిపెట్టారు పిల్లరా, మాటనే మళ్ళా రిపీట్ చేశారన్నమాట. ఎడవక ఏం చేశారంట? తమ పూర్వీకుల కంటే మిగుల చెడ్డవారైరి. తమ పూర్వీకులు చేసిన దానికంటే వీరు మరీ ఎక్కువగా చెడిపోయారన్నమాట. వాళ్ళు ఒక 50% తప్పు చేస్తే వీళ్ళు 100% తప్పు చేశారన్నమాట. అర్థం పిల్లరా? అట్లా అన్నమాట, అది జరిగింది. చూడండి, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేల్ మీద మండగా ఆయన ఇలాగూ సెలవిచ్చిన, ఈ ప్రజలు నా మాట వెనక వీరి పితరులతో చేసిన నిబంధనను మీరుదురు. ప్రభు అంటున్నాడు పిల్లరా, ఈ ప్రజలు నా మాట వెనక అంటున్నాడు. ఏమన్నాడు దేవుడు? ఈ ప్రజలు నా మాట వినట్లేదు అంటున్నాడు. మరి మనము ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని మాట వినకుండా జీవిస్తూ వచ్చారన్నమాట. తన సేవకుల్ని, తన యొక్క న్యాయాధిపతులు పుట్టించి వారికి కావాల్సిన మాటలు అందించినప్పుడు ఆ మాటలు వినకుండా వాళ్ళు లేకపోవటం వల్ల ఈ వెంటనే మరలా వెనుకకు తిరిగి దేవుని మాటకు వినకుండా లోబడకుండా దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా జీవిస్తూ వచ్చాం పిల్లరా. కాబట్టి పిల్లరా, మనము కూడా వారి వలె ఉండకూడదు. దేవుడు వారి గురించి చెప్తున్నాడు, ఈ ప్రజలు నా మాట వినలేదు అంటున్నాడు. మనం పిల్లరా, మనం కూడా అలా ఉండకూడదు. దేవుని మాట వినేవారంగా ఉండాలన్నమాట. దేవుడికి కావాల్సిన ఏడు తెలుసా పిల్లరా? ఆయన మాట. ఎవడైతే నా మాట విని వణుకుచున్ననో వాడినే నేను దృష్టి ఉంచి ఉన్నాను అన్నాడు పిల్లరా. అర్థమవుతుందా? మనం దేవుని మాట వినాలి పిల్లరా. ఈరోజు చాలామంది దేవుని మాట వినకుండా నా మాట దేవుని వినాలనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి పిల్లరా, నేను ఎప్పుడు చెబుతున్నమాట, మొదటగా నువ్వు దేవుని మాట విను, ఆ తర్వాత దేవుడు నీ మాట వింటాడు. అంటే నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు చెప్పింది చెయ్యి, ఆ తర్వాత నువ్వు చెప్పింది దేవుడు చేస్తాడు. మన దేవుడి మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, ప్రభా నా జీవితంలో ఇది చేయి ప్రభా, ప్రభా నా జీవితంలో అది జరిగించు ప్రభా, ప్రభా నా జీవితంలో ఆ కార్యం జరిగించు ప్రభా అని నేను అడిగితే దేవుడు చెయ్యడు. ఎందుకు చేస్తారు పిల్లలు చెప్పండి? ఏదైనా రూల్ ఉందా?
చేయాలని హక్కు ఏమైనా ఉందా? చెప్పండి, చేస్తాడా? అందుకే మనము మొదటగా ఆయన మాట వినాలి. నువ్వు ఆయన మాట విను, దేవుడు నీ మాట వింటాడు. పిల్లరా, దేవుడు మంచి దేవుడు. ఎందుకంటే మనం ఆయన మాట వినాలన్నమాట. వినటం ద్వారానే ఆశీర్వాదం ఉంది, వినటం ద్వారానే స్వస్థత ఉంది, వినటం ద్వారానే ఆశీర్వాదం ఉంది. సర్వము దాంట్లోనే అనమాట. అందుకే వింటే మనం బాగుపడతాం. వినట్లే ఈరోజు సమస్య అంతే. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు అయితే దేవుడి మాట ఎలా వినలేదో, ఈ రోజులు కూడా ప్రజలు వినకుండా దేవుడు నా జీవితంలో అది చేయలేదు, ఇది చేయలేదు, అయ్యారు మీరు నా కోసం ప్రార్థించండి, అది చేయండి, ఎక్కడెక్కడ ఏదో చేస్తూ ఉంటారు పిల్లరా. గుర్తుపెట్టుకుంటారా, మీరు దీవించబడాలంటే దేవుని మాట వినండి. తప్పకుండా దేవుడు, మీరు ఎక్కడున్నా కానీ ఏ చూడన్నా కానీ తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ పోదాం, ఎక్కడ పోదాం, ఆ పాస్టర్ గారు అక్కడ పోతే నేను దీవించబడతానేమో, అడుగు పోదాం, ఈ ఊరు పోదాం, ఆ ప్రాంతాన్ని పోదాం, ఏదోకో పరిగెత్తుతూ ఉంటారు అనమాట బాగుపడటం కోసం. అదంపులరా, ఎక్కడ పోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ పాస్టర్ దగ్గరికి ఎన్నెళ్ళు, ఏ మినిస్ట్రీ దగ్గరికి ఎన్నెళ్ళు, లేకపోతే పలానా ఊరు పోదాం, ఈ ఊరు పోదాం, అక్కడ బాగా జరుగుతున్నాయంట స్వస్థతలు, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంట, అక్కడ పోదాం ఎక్కడ పోదాం అనుకుని పోవద్దు, నేను అనట్లేదు, వెళ్ళు, తప్పేం కాదు, వెళ్ళొచ్చేం కాదు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు దేవుని మాట వినకపోతే నీ జీవితంలో దేవుని కాలం జరగకపోయారు. అందుకే దేవుని మాట వినాలి. ఏ చోటకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రభు మాట వింటే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇజ్రాయేల్ ప్రజల వలె మనము దేవుని మాట వినకుండా, మరి వెనుక తిరిగేవారుగా ఉండకుండా, అలాగే దేవుడు ఏర్పాటు చేసిన సేవకులకి లోబడకుండా మనం ఉండొద్దు పిల్లలు. అలా మీరు ఉండకూడదని దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ సమయంలో తన వాక్యాన్ని మీకు తెలియజేస్తాను పిల్లలు. అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, దేవుని మాట వినండి. మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి, తర్వాత వెనక్కి తిరగకూడదు. ఆ తర్వాత మన కోసం ఉంచిన న్యాయాధిపతుల యొక్క మాటలు మనము వినాలి. అర్థం? అంటే సావకుల మాటలు మనం వినాలి, దేవుడు వద్దన వాటిని మనం చేయకుండా ఉండాలి. అలా ఉండగలిగితే దేవుడు మన పక్షంగా ఉంటాడు, దేవుడు మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు, దేవుడు ఏమి కూడా కొదువు చేయడు పిల్లరా. దేవుడు తప్పకుండా నీ జీవితంలో నీకు ఏం కావాలో అన్ని దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? బైబిల్లో ఒక మాట చెప్పి ముగిస్తానమాట. అబ్రాము దేవుని మాట విన్నాడు. దేవుడు అబ్రాము దగ్గరకు వచ్చి, అబ్రామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను గొప్ప జనాంగంగా చేస్తాను, నీ ఇంటి వారిని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు అన్నాడు. విడిచిపెట్టమన్న వాటన్నిటినీ అబ్రాము విడిచిపెట్టాడు. ఎలా మన చోటికి అబ్రాము వెళ్ళాడు అంటే ఏం చేశాడు? అబ్రాము దేవుని మాట విన్నాడు. అలా విన్నందుకు దేవుడు పిల్లల అబ్రాముని అన్ని విషయంలో ఆశీర్వదించాడు. ఎన్ని విషయాల్లో? అన్ని విషయంలో ఆశీర్వదించాడు. అబ్రామా, ఈ విషయంలో నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకున్నావా? అయ్యా, నేను ఎప్పుడో పొందుకున్నాను. దేవుడు ఆశీర్వాదము ఎప్పుడూ పొందుకున్నాను అనమాట. ఏం చేశారు పిల్లరా? అబ్రాము అన్ని విషయాలు ఆశ్రయించబడ్డాడు. ఎందుకని? దేవుడు మాట విన్నాడు పిల్లరా. మనం దేవుడి మాట వింటే నీకేం కావాలో అవి ఇస్తాడు. నీకు గర్భఫలం కావాలా? గర్భఫలం ఇస్తాడు. నీకు ఉద్యోగం కావాలా? ఉద్యోగం ఇస్తాడు. నీకు స్వస్థత కావాలా? స్వస్థత ఇస్తాడు. నీకు డబ్బు కావాలా? ఇస్తాడు. ఒక ఇల్లు కట్టుకోవాలా? ఏది కావాలన్నా దేవుడు అన్నీ ఇస్తాడు పిల్లరా. నీకైనా నాకైనా మన అందరికీ దేవుడు అనుగ్రహించగల గొప్ప దేవుడు. ఓకేనా? మరి సమయంలో మనం ప్రార్థన చేసుకున్నాం విన్న వాక్యాన్ని బట్టి. ఓకే పిల్లరా, ఉంటారా ప్రార్థనలో? దయచేసి ఉండి ప్రార్థనలు ఏకీపించిన పిల్లరా ఏ ఒక్కరు వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు ప్రార్థనలో ఉండాలన్నమాట. చాలాసార్లు వాక్యం ప్రకటించిన తర్వాత వెళ్ళిపోతుంటారు. వెళ్ళకూడదు అనమాట. మీరు వాక్యం విన్న తర్వాత ఇంతవరకు వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మనం స్పందన తెలియచేయాలన్నమాట. అదంలో ప్రార్థన అంటే ఏంటి? మన దేవునితో మాట్లాడుకోవటం. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం అనమాట. దేవుడు ఎంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏదైతే మాట్లాడాడో దానికి మన స్పందన తెలియచేయాలి. అవునయ్యా, మరి నేను కూడా ఇలాగ జీవించాను, అలా జీవించుంటే దేవుడి దగ్గర యథార్థంగా ఒప్పుకోవాలి, మరి ఎగ నుంచి నేను ఇలా బ్రతుకుతాను ప్రభు అని మనం సమర్పణ దేవుడు తెలియజేస్తే దేవుడు మన జీవితంలో కార్యములు జరిగిస్తారన్నమాట. ఓకేనా? అందుకోసమే మనము మళ్ళీ విన్న వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? సరే, మీరు ఉన్న చోట మోకరించగలిగితే మోకరించిన పిల్లలు కొన్ని నిమిషాలు మనము ప్రార్థన చేసి దయచేసి పిల్లలు ఏ ఒక్కరు కూడా కొన్ని నిమిషాలు ఉన్న వాక్యాలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా కానీ మీరు ఉన్న చోట మోకరించగలిగితే మోకరించండి పిల్లలు. దయచేసి ఒకవేళ అవకాశం ఉంటే మోకరించండి. ఒకవేళ మీకు అవకాశం లేదనుకోండి కనీసం నిలబడండి. ఓకేనా? నిలబడైనా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కిపించండి. ఒకవేళ మీకు అవకాశం లేదు, మరి మోకరించడానికి అవకాశం లేకపోతే నిలబడైనా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కిపించండి. మరి చెప్పబడుతున్న ప్రకారముగా మరి ప్రార్థన చేసుకోండి. మరి ఆ రోజు దేవుని ఎరగని తరము పుట్టుకొచ్చింది. ప్రభుని అడుగుదాం. ప్రభా,
నేను ఎరగని వారుగా నేనే కానీ నా ఇంటి వారు కానీ ఎవరు ఉండకూడదయ్యా. నువ్వు నా కోసం ఎన్నో కార్యాలు చేస్తావు, నా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తావు, కానీ ఆ కార్యాలు ఎరగని స్థితిలో నేను ఉన్నాను అని మనం ఈ సమయంలో ఒప్పుకున్నాం పిల్లరా. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల కోసం దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అన్ని అద్భుతాలు చేసినా, అన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసినా కానీ వాళ్ళు ఎరగలేదంట, గుర్తించలేదంట. మరి మనం ఎలా ఉన్నాం పిల్లరా? మనం కూడా వాళ్ళలాగా ఉండాలని దేవుడు కోరుకోవట్లే, వారిలా జీవించాలని దేవుడు ఆశించట్లేదు. దావీదు వలె నా ప్రాణమా యెహోవా చేసిన మేలును దేనిని ఉపకారంలో మరవకము అన్నట్టుగా మనము కూడా మన జీవితంలో దేవుడు చేసిన ఉపకారం దేన్ని మరవకూడదు పిల్లరా. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు మర్చిపోయారు కాబట్టి వారు విగ్రహారాధన చేస్తూ వచ్చారు, అన్న దేవతలను ఆరాధిస్తూ వచ్చారు పిల్లరా. మనం ఎప్పుడైతే దేవుడి కార్యాలు మర్చిపోతామో, ఎప్పుడైతే ప్రభుని ఎరగకుండా ఉంటామో, అప్పుడే మనము మన జీవితానికి నష్టం కలుగుతూ ఉంటుంది. అప్పుడే మనము ఓడిపోతాము, అప్పుడే శత్రువు మన మీద దాడి చేస్తూ ఉంటాడు, అప్పుడే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవుని కోపం మన మీదకి వచ్చే విధంగా కారణమైంది పిల్లరా. కాబట్టి నీ జీవితంలో చేసిన కార్యాలు ఎన్నడూ మరొకాక అలా మర్చిపోయి ఉంటే ఈ సమయంలో ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. నిజమే ప్రభా, నేను ఎన్నోసార్లు నా జీవితంలో నీ కార్యాలు మర్చిపోయి నేను జీవించాను, మర్చిపోయి మాట్లాడాను, మర్చిపోయి నేను నా దేవుడు ఏం చేశాడో నేను మాట్లాడుతూ వచ్చాను ప్రభా, అయితే నన్ను క్షమించు ప్రభు అని అడగను పిల్లరా. అలాగే ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు వద్దని వాటిని చేసి దేవునికి కోపం పుట్టించారు. ఒకవేళ మీరు కూడా దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారా? మీ క్రియల మూలముగాను, మీ జీవితం మూలముగాను ఒకవేళ మీరు కోపం పుట్టిస్తున్నట్లయితే, ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా కోపం పుట్టిస్తున్నట్లయితే దేవుడికి, అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా, అయ్యా మేము ఎన్నడూ కూడా నీకు ఇష్టం లేని కార్యాలు చేయమయ్యా, నీకు అంగీకారమైన కార్యములు చేయలాగన, నీకు అంగీకారంగా మేము జీవించలాగన, నీకు అంగీకారంగా మేము ఉండలాగనా ప్రభా మీరు మాకు సహాయం చేయండి ప్రభా అని అడగండి పిల్లరా. ప్రభా మీకు ఇష్టలుగా మేము బ్రతకటానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా అని మీరు అడగండి పిల్లరా. ప్రభు మీకు సహాయం చేస్తారు. అలాగే వారు చుట్టూన్న దేవతలను అనుసరిస్తూ వచ్చారు. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు కూడా వారు చుట్టూన్న దేవతలను అనుసరిస్తూ దేవునికి కోపం పుట్టించారంట. ఒకవేళ మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆచారాలు పాటిస్తున్నారా? మీ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క ఆచారాలు మీరు ఫాలో అవుతున్నారా? హిందూ ఆచారాలు, హిందూ యొక్క సాంప్రదాయాలు మీరు పాటిస్తున్నట్లయితే ఈ సమయంలో ప్రభు దగ్గర క్షమాపణ కోరండి. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవునికి వ్యతిరేకమైనవి, దేవుడు వద్దన్న వాటిని చేస్తూ దేవునికి కోపం పుట్టించారంట. లేదా మనం ఎప్పుడైతే దేవునికి వద్దంటాడో అవి ఎవరు చేసినా కానీ దేవుడికి కోపం వస్తుంది అనమాట. అలా చేసి ఉంటున్నట్లయితే ఈ సమయంలో అవునయ్యా నేను కూడా మా బంధువుల యొక్క ఆచారాలు పాటించాను, మా స్నేహితుల యొక్క ఆచారాలు పాటించాను, మా ఇరుగు పొరుగు యొక్క ఆచారాలు పాటించను ప్రభా, అవి నీ వాక్యానికి వ్యతిరేకమైనవి, అవి నీకు వ్యతిరేకమైన ప్రభా, అయినా నేను పాటించాను ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా అని అడగండి పిల్లరా, అడగండి. అలాగే మరి ఆ రోజు దేవుడు వారి కోసం ఇజ్రాయెల్ న్యాయాధిపతులు పుట్టించాడు. దేవుడే వారి కోసం న్యాయాధిపతులు పుట్టిస్తే ఆ న్యాయాధిపతుల మాటలు కూడా వారు వినలేదంట. ప్రియమైన సహోదర మరి నీకోసమే కదా తన సేవకులు ఏర్పాటు చేసింది, నీకోసమే కదా మరి దైవజనులు ఏర్పాటు చేసింది, నీకోసమే కదా కాపర్లను ఏర్పాటు చేసింది. మరి అలాంటి కాపర్ల దగ్గరికి నేను నడిపించినప్పుడు, అలాంటి సేవకుల దగ్గర నడిపించినప్పుడు వారి మాట వింటున్నావా? వారి మాటకు లోబడుతున్నావా? లేకపోతే వారి ద్వారా రాబడుతున్న మాటలను తిరస్కరిస్తూ నాకు కాదులే అనుకుంటున్నావా? ప్రియమైన సహోదరుడా, నిన్ను ఎవరి చేతిలో బాధించబడుతున్నావో, ఎవరి చేతిలో నువ్వు ఓడిపోతున్నావో, సాతాను బంధకాల నిన్ను నీ కుటుంబాన్ని విడిపించాలనే దేవుడు నీ కోసము మరి ఒక సేవకుడు నీ దగ్గర నడిపించుండొచ్చు. మరి అలాంటప్పుడు ఆ సేవకుడి యొక్క మాట విను. అలా వినటం ద్వారా నీ జీవితం కట్టబడుద్ది, నీ కుటుంబం కట్టబడుద్ది, నీ స్థితిగతులు మారిపోతాయి. ఆ రోజు దేవుడు వారి కోసం న్యాయాధిపతులు పుట్టిస్తే దేవుడు వారికి తోడుగా ఉండి వారి శత్రుల చేతిలోంచి విడిపిస్తూ వచ్చాడు. అలాగే ప్రియమైన సహోదరుడు మరి దేవుడు కూడా తన సేవకులకు తోడుగా ఉండి నేను రక్షిస్తాడు, నేను కాపాడుతాడు. కాబట్టి దైవజనులకు దూరంగా వెళ్ళిపోకాకు, అలా దూరంగా వెళ్ళిపోకాక వారికి దగ్గరగా ఉండు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీవు తన పట్ల కలిగి నీ తన ప్రణాళికలన్నీ కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఏ సేవకుల దగ్గరికి నడిపించాడో
అక్కడ నువ్వు వారి యొక్క మాటలు వింటూ ముందుకు సాగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ మాట కూడా వినలేదంట. ఎంత బాధ కలిగించే విషయము, ఎంత దుఃఖం కలిగించే విషయము, ఎంత వేదన కలిగించే విషయము. అయ్యో, నా ప్రజలు బాగుండాలి కదా, నా ప్రజలు సరైన మార్గాలు నడవాలి కదా అని దేవుడే వారి కోసము న్యాయాధిపతులు పుట్టిస్తే వాళ్ళ మాట కూడా వినలేదంట. వారి మాట కూడా వినకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు. ప్రియులారా, ఒకవేళ అలాంటి పరిస్థితి మీరు కూడా చేస్తున్నట్లయితే ఈ సమయంలో దేవుని దగ్గర క్షమాపణ కోరండి. అవునయ్యా, నేను కూడా ప్రభా చాలాసార్లు నీ సేవకుల ద్వారా వస్తున్న వాక్యాన్ని నేను వినలేదయ్యా, నీ సేవకుల ద్వారా చెప్పబడుతున్న మాటలు నేను వినలేదు ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా అని అడగను ప్రభా. తప్పు చేసినప్పుడు దేవునిలో మనము యథార్థంగా ఒప్పుకున్నాం ప్రభా, నిజమే నేను కూడా అలా ప్రవర్తించలేదు, నన్ను క్షమించమని అడగను పిల్లరా. అలా అడుగుతూ ఉండండి. ఈ సమయంలో నేను మీకోసం ప్రార్థిస్తాను పిల్లరా. ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఉండండి, ప్రార్థనలోకి మించిన పిల్లరా. ఏ ఒక్కరు కూడా వెళ్ళిపోవద్దు, దయచేసి ప్రార్థనలో ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరమ గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు కలుగునుగాక. తండ్రి, మరి సమయంలో మరి ఎందరైతే నీ మాటలో ఇంతవరకు నీ మాటలు వింటూ మరి నీ మాటలు అంగీకరిస్తూ వచ్చారు వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల ప్రభా నిన్ను ఎరగలేదు, నీ కార్యాలు గుర్తించలేదయ్యా. నిన్ను ఎరగని ఒక తరము పుట్టుకొచ్చింది ప్రభా. అయ్యా, మరి ఈ తరములో కూడా మేము కూడా ఏ ఒక్కరం కూడా నిన్ను ఎరగని వారంగా ఉండకుండా, నీ కార్యములు గుర్తించిన వారిగా ఉండకుండా తండ్రి, నీ కార్యములను నిన్ను గుర్తించి నీకు అంగీకారమైన జీవితాలను జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, ఎందరైతే నీ బిడ్డలు ఇలాలోకి వచ్చి నీ మాటలు వింటూ నీ ప్రార్థనలోకి ఇస్తున్నారో వారందరూ కూడా ప్రభా నిన్ను ఎరుగునట్టుగా సహాయం చేయండి, నీ మార్గం నడుచుకున్నట్టుగా సహాయం చేయండి, నీ ఎందుకు కృతజ్ఞత కలిగి జీవించినట్టుగా సహాయం చేయండి. అయ్యా, నీ బిడ్డలు ఎన్నడూ కూడా నీకు దూరంగా కాకుండా ప్రభా, దూరంగా వెళ్ళిపోకుండా నీకు సమీపస్తులుగా నీ మార్గములో నీ రెక్కల నీడలో నీ బిడ్డలు ఉండి దీవించబడినట్టుగా వారికి సహాయం చేయండి ప్రభా. అలాగే ప్రభా, రోజు ఇజ్రాయేల్ ప్రజల కోసం న్యాయాధిపతులు పుట్టించినట్టుగా మరి ఈ కాలంలో కూడా ప్రభా నీవే సావకులను ఏర్పాటు చేస్తున్న గొప్ప దేవుడు ప్రభా. అయ్యా, వారి మాట వినాలని, వారి ద్వారానే వారు ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు రక్షించామని ప్రభా నువ్వు తెలియజేస్తావు. అలాగే మరి ఈ సమయంలో కూడా నీ బిడ్డలు కూడా ఆ విధంగా మరి దైవజనుల యొక్క మాటలు, సేవకుల మాటలు విని తండ్రి నీ బిడ్డలందరూ కూడా దీవించబడి ఆశీర్వదించబడి మరి ఎక్కడైతే ఉన్నారు ప్రభా అక్కడ నీ సాక్షులుగా నీ బిడ్డలుగా ఉండినట్లుగా సహాయం చేయండి. అయ్యా, నీ బిడ్డలు ఎవరు కూడా వెనుకకి తిరగకుండా ప్రభా నీ వైపు చూసేలాగా నీ మార్గం నడుచుకున్నట్టుగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, మా చుట్టుపక్కల ఉన్న వారి యొక్క ఆచారాలు మేము పాటించే వారిగా ఉండకుండా నీ వాక్యానుసారమైన జీవితాలు మేము కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, ఇలాలోకి వచ్చిన బిడ్డలందరి జీవితంలో గొప్ప కాలం జరిగించండి. ఎటువంటి సమస్యలు ఉన్నారు, ఎటువంటి ఇరుకులు ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారు, ఎటువంటి నష్టంలో ఉన్నారు, ఎటువంటి దుఃఖాలు ఉన్నారు ప్రభా, ఈ దినమే వారిలో ఉండే అవన్నీ కూడా యేసు నామములో సంపూర్ణంగా తొలగిపోనుగాక. తొలగించమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకున్నా ప్రభా. అయ్యా, మీ హస్తము మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నా ప్రభా. నీ బలమైన కార్యములు ఇలాలోకి వచ్చిన బిడ్డలందరి జీవితంలో జరిగించి ప్రభా వారి జీవితాలు, వారి కుటుంబాలు అందరూ కూడా నీకు అంగీకారంగా ఇష్టానుసారంగా జీవించి నీ చిత్తము చేసి నీ మహిమ కొరకు వారు జీవించలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, ఈ దినము ఎత్తబడిన వాక్యం నీ బిడ్డలందరి జీవితంలో ఫలింప చేసి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ లో ఎప్పుడైనా లైవ్లో ఉంటాం, ప్రయత్నించేయండి.